హరి ఓం. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగం. శ్రీకృష్ణ పరమాత్మ యోగమును పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చెయ్యండి అని చెప్పేసి మనకి జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. యోగము అంటే అర్థం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎవరైనా మనల్ని కలిశారనుకోండి, ఏం ఉద్యోగం చేస్తున్నారు అంటారు. అసలు నిజమైనటువంటి ఉద్యోగం, పరమాత్మ ఈ పదాన్ని ఈ లోకంలో పెట్టడానికి కారణాలు, ఆ పదంలో పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞాన ఉపదేశం, ఇవన్నీ మనకు తెలియాలి. ఉత్ అంటే ఊర్ధ్వం అండి, పైకి. యోగము అంటే కలయిక. మరి పైకి అంటే ఏంటి? ఇక్కడ ఊర్ధ్వ భాగానికి అంటే మనకి ఊర్ధ్వమూల మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యం అని చెప్పేసి కృష్ణ పరమాత్మ 15వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో మాట్లాడిన మాట. అంటే మన మూలాలు ఎక్కడున్నాయి? ఊర్ధ్వము అంటే పరమాత్మయే మనందరికీ కూడా ఆధారంగా ఉన్నారనమాట. మనమందరము కూడా ఏం చేస్తాం? ఈ దేహానికి సంబంధించిన విషయాల కోసం తాపత్రయపడుతూ మన యొక్క మూలాలు మర్చిపోతూ ఉన్నాం. మనకు పెద్దలు ఎన్నో రకాలైనటువంటి సంపదలు, సాంప్రదాయాలు ఇవన్నీ ఇచ్చారు. ఇవాళ మనం విదేశస్తుల యొక్క ఏమనాలి, వాళ్ళ యొక్క ప్రభావం చేత మనం అందరం కూడా మన పూర్వీకులు చెప్పినటువంటి సాంప్రదాయాలు విడిచిపెట్టి వేషధారణలో కానివ్వండి, మన ఆహారపు అలవాట్లలో కానివ్వండి, మన యొక్క పద్ధతుల్లో కానివ్వండి, అనేకమైన కొత్త విధానాలను మనం అలవాటు చేసుకున్నాం. దానివల్ల మనం ఎంతో కూడా నష్టపోతున్నామండి. మన యొక్క విలువలను మనం పోగొట్టుకుంటున్నాం. అదే విధంగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఏదైతే జ్ఞాన ఉపదేశం ఉందో, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయకపోవడం, మనం అనేక శరీరాలను పొందుతూ ఆ శరీరాలతో అనేక రకములైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నామండి. లోకంలో ఎన్నో ప్రాణులు ఉంటాయి. ఆ ప్రాణుల యొక్క జీవన విధానాన్ని పరిశీలన చేస్తే మనకి అటువంటి జీవితం మనకి రాకూడదు అని చెప్పేసి మనం కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు గొర్రెలను కానీ, లేకపోతే మేకలు, లేకపోతే ఏవైనా పశువుల్ని ఒక ఏమంటారు, ఒక డీసీఎంలో లాంటి దాంట్లో ఒక పెద్ద వెహికల్లో ఎక్కిచ్చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఒక చోట నుంచి ఇంకొక చోటకి రవాణా చేసేటప్పుడు అసలు అవి ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలు లేనంత ఎక్కువ ప్రాణుల్ని ఏం చేస్తారు, ఆ వెహికల్లలో ఎక్కిస్తారండి. అలా ఎక్కించినప్పుడు అవి ఆ బండిలో ఉన్నంత సేపు కూడా ఎంత కష్టాన్నో అనుభవిస్తాయండి. తిరిగి ఆ వెహికల్లో నుంచి కిందకు వచ్చేంత వరకు కూడా అవి ఎంత కష్టపడతాయో. మరి మనకి కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అలాంటి శరీరమే వస్తే మనం కూడా అలాంటి బాధనే అనుభవించాలి అన్నప్పుడు, మనం విచారణ చేసినప్పుడు, అమ్మో నాకు అలాంటి జన్మ రాకూడదు, ఆ జన్మ రాకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి, అసలు నేను చెయ్యవలసిన కర్తవ్యం ఏంటి అని చెప్పేసి ఆలోచించటానికి అవకాశం ఉంటుంది. అందుకే సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిని గమనించాలి. ఒక పక్షిని చూసి అనుకుంటామండి, అబ్బా దీనికైతే భగవంతుడు మరి
ఏం చేస్తాడు? బట్టలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మనమేమనుకుంటాం, అమ్మా! ఈరోజు బట్టలు రేపొద్దుడుకు ఉతకటం, ఇప్పుడు తింటాం, మళ్ళీ కడగడం, సంపాదించుకోవడం ఇవన్నీ మనకు కష్టము అనుకుంటాం గదా! మరి పక్షి ఆహారాన్ని సంపాదించుకోవాలి. అవి మనలాగే తల్లిదండ్రులకి ఆహారాన్ని పెట్టాలి. మనం చూస్తుంటాం. చిన్న పిచ్చుకల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఆహారం పెట్టటం, పిల్లలకి ఆహారం పెట్టటంలో మనకంటే అవే గొప్పగా ఉన్నాయేమో అనిపిస్తుంది. అంటే వాటి బాధ్యతలు చూడండి ఎలా నిర్వహిస్తున్నాయో. ఒక గూడు తయారు చేసుకోవడం, వర్షమొస్తే ఆ గూడు చెదిరిపోవడం, మళ్ళీ కొత్త గూడు తయారు చేసుకోవడం. మనకు కూడా ఏవైనా కష్టాలొస్తే ఈ ఇల్లు మారి ఇంకో ఇంటికి వెళ్ళిపోవడం, ఉద్యోగంలో రకరకాలైనటువంటి కష్టాలు, భార్యాబిడ్డలతో రకరకాలైనటువంటి వివాదాలు, వివిధ విషయాల గురించిన చింతన, ఇవన్నీ చూడండి. మనకి, పశువుకి కూడా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులున్నాయి. అంటే మనము పశువులాగే జీవిస్తున్నాం. అంతకంటే గొప్పగా ఏమన్నా జీవిస్తున్నారా? మరి భగవంతుడు మనిషిని ఎందుకు సృష్టి చేశాడు అంటే చాలా మందంటారు, ఈ ప్రకృతిలో ఉన్న విషయాలన్నీ అనుభవించడానికి అని జెప్పేసి అనుకుంటారు. ఇదంతా అజ్ఞానమండి. భగవంతుడు మనిషిని ఎందుకు శ్రేష్టంగా సృష్టి చేశాడంటే, ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకొని, చెడుని విడిచిపెట్టి మంచి వైపు ప్రయాణం చేసేలాగా ఈశ్వరుడు మనకేం చేశాడు? 5 ఇంద్రియాలతో పాటు మనసును కూడా ఇచ్చారు. ఇంద్రియాల ద్వారా రకరకాలైన వస్తువులను అనుభవించినప్పుడు, కొన్ని విషయాలు మంచివి కాదని, కొన్ని విషయాలు మంచివి అని తెలుసుకొని, చెడ్డ విషయాలను విడిచిపెడుతూ, మంచి విషయాలను పట్టుకోవడానికి మన మనస్సుకు ఒక శక్తినివ్వడం కోసం, మనస్సును చలాయించటం కోసం భగవంతుడు బుద్ధి చైతన్యాన్ని ప్రవేశపెట్టాడు. పక్షులకు కానివ్వండి, పశువులకు కానివ్వండి, మరి ఏదైనా ఒక పదార్థం తింటే దానికి అనారోగ్యం వచ్చిందని అవి పసికట్టలేవు. కానీ మనిషి మాత్రం నిన్న తిన్న పదార్థము జీర్ణం కాలేదంటే మరొక్కసారి నిన్న తిన్నలాంటి పదార్థం తినడానికి ఇష్టపడమండి. అంటే కేవలం విషయ సుఖాలను అనుభవించడానికే పరమాత్మ మనకి ఇంద్రియాలు, మనసు ఇచ్చాడా అంటే లేదు. వీటి ద్వారా నువ్వు సాధించవలసిన గొప్పదేదో సాధించాలి. ఈ శరీరానికి అనారోగ్యం రాకుండా ఏ పదార్థాన్ని తింటే మనకి ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, మన లోపట ఉన్నటువంటి కోరికలు తగ్గుతాయి, కోపం తగ్గుతుంది. ఇలా అనేకమైన విషయాలన్నింటినీ బ్యాలెన్స్ చేయడం కోసమే ఆ భగవంతుడు మనకు బుద్ధి చైతన్యాన్ని ఇచ్చాడు. ఆ బుద్ధి చైతన్యం చేత ఏం చేయాలి? అంటే ఏం చేయాలి? మన యొక్క మూలాలన్నీ కూడా పైన పరమాత్మ నుంచే ఉన్నాయి కాబట్టి, పరమాత్మ చెప్పిన విధంగా మన జీవన విధానాన్ని మలుచుకోవాలి. అలా మలుచుకున్నప్పుడు ఏమొస్తుంది? యోగం వస్తుంది. యోగం అంటే జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేసుకుంటాడు. భగవంతుడితో లయం కావడానికి ఈశ్వరుడు మనకిచ్చే అవకాశం ఏంటంటే, మనమందరం ఉద్యోగం చేయాలి. ఏ ఉద్యోగం? ఎవరైనా అడిగారనుకోండి, మీరే ఉద్యోగం చేస్తుంటారంటే, నేను భగవత్ చింతనలో సమయాన్ని గడుపుతుంటాను అంటే, మనకి లౌకికమైనటువంటి లోకంలో ఉన్నవాళ్ళు ఏమంటారంటే, అంటే ఏ పని చెయ్యట్లేదు. ఒక టీచర్‌గా ఉన్నాను, స్కూల్‌కెళ్తున్నానన్నారనుకోండి, పర్వాలేదు కష్టపడండి అంటారు. ఏదో పనికెళ్తున్నానన్నారనుకోండి, మంచిదేనమ్మా ఏదో ఒకటి చెయ్యాలిగా అంటారు. దైవ చింతనలో గడుపుతున్నానన్నారనుకోండి, వాళ్ళకి వెంటనే మన మీద ఎలాంటి భావన కలుగుతుందంటే, చాలా స్వల్పమైన భావన కలుగుతుంది. పరమాత్మ ఏమంటున్నారు? అసలు మీరు చేసే ఉద్యోగాలన్నింటిలో గొప్ప ఉద్యోగం ఏంటంటే, దైవ చింతనలో గడపడం. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం. ఏది తెలుసుకుంటే సమస్తం తెలుస్తుందో, ఆ సమస్తమైనది ఏంటి? ఈ లోకాలన్నింటికి ఆధారం ఏంటి అంటే భగవంతుడే కదండీ! ఆ భగవంతుడి చింతనలో గడుపుతున్నావు అంటే, నీ పక్కవాడితో నువ్వెలా ప్రవర్తించాలో భగవంతుడి జ్ఞానం నేర్పిస్తాడు. అవతలి వారి యొక్క కష్టాన్ని చూసి చెలించిపోగలిగిన మనస్సును ప్రసాదిస్తాడు. వేరొకరికి కష్టం కలిగించకుండా మన వంతుగా వారికి సహాయం చేయడానికి మన లోపల భగవంతుడు లోభ గుణాన్ని పోగొట్టి దాన గుణాన్ని అలవాటు చేస్తాడు. మరి పరమాత్మ ఇచ్చేటటువంటి గొప్పవైనటువంటి సుగుణాలను పరమాత్మ మనకి ఎక్కడిస్తాడు? దైవ చింతనలో ఇస్తారు. అందుకే ఉద్యోగము అని పరమాత్మ ఈ పదాన్ని పెట్టారు. మనం దేహ సంబంధమైన పోషణ కోసం మనమందరం వాడుకుంటున్నాం. వాడుకొని
దైవ స్మరణ చేయడంలో వెనకపడుతున్నాం. దైవ స్మరణ పెంచుకుంటున్నారు అంటే మీ లోపట ఉన్నటువంటి రాక్షసమైనటువంటి గుణాలు కరిగిపోతాయి. దైవ గుణాలను మనం ఏం చేస్తాం? ప్రకాశింపచేస్తాం. మనందరిలో కూడా దైవీ లక్షణాలున్నాయి, అసుర లక్షణాలున్నాయి. అసుర లక్షణాలను అనగబెట్టి దైవ లక్షణాలను పైకి తీసుకొచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? సత్వం సత్వవతామహం అంటాడు. ఎవరిలో అయితే పూర్ణంగా సత్వగుణం ఉంటుందో, అంటే మన యొక్క చూపు, ఎవరు ఏ పాపం చేస్తున్నా వారి యొక్క పాపము కంటే వాళ్ళలో ఉన్న మంచినే చూసేటటువంటి గొప్ప స్థితి మనకి రావాలండి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మన లోపట ఉన్నటువంటి లక్షణాలలో ఏమైనా దోషాలున్నాయా? ఏముంటాయి దోషాలు అంటే, ఇప్పుడు ఒక గొప్ప కులంలో పుట్టారనుకోండి, నేను గొప్ప కులంలో పుట్టాను అని చెప్పేసి మీరు గర్వపడుతున్నప్పుడు, ఆ గర్వం చేత మీ పక్కనున్నటువంటి వాడు తక్కువ కులంలో పుట్టి ఉంటే వాడు బాధపడ్డాడంటే, నీ యొక్క గొప్పతనము చేత, నీకు పుట్టుకతో వచ్చిన ఏదైతే గొప్ప కులం ఉందో, ఆ కులము చేత వేరొకరు బాధపడినప్పుడు, ఆ పరమాత్మ నీకు శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఆజ్యో అభిజనవానస్మి కో అన్యోస్తి సదృశో మయా అని అసుర గుణాలలో పరమాత్మ చెప్పిన సత్యాలండి ఇవన్నీ కూడా. నేను ధనవంతుణ్ణని చెప్పేసి నువ్వు అహంకరించకూడదు. నీకున్న దానితో నువ్వు సంతోషంగా జీవిస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళకు సంతోషాన్ని ఇవ్వు. నువ్వు పూర్వజన్మలలో ఎన్నో పుణ్యాలు చేస్తే నీకింతటి ఐశ్వర్యము, ఇంతటి గొప్ప కులంలో ఉండాల్సిన శ్రేష్టత వచ్చింది. వాడు పూర్వజన్మల్లో తెలిసో తెలియకో అజ్ఞానం చేత ఇతరులకు కాసింత పెట్టింది లేదు, గుణాలతో తప్పుడుగా ప్రవర్తించాడు, పాపపు కర్మలు చేశారు, ఇతరులను బాధ పెట్టితే వాళ్ళకి ఆ కులం వచ్చింది. చూడండి, కులాలకు సంబంధించినటువంటి జ్ఞానం భగవంతుడు చెప్పింది తెలుసుకున్నామనుకోండి, ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? పూర్వజన్మలలో నువ్వు మంచి పనులు చేశావు కాబట్టి, మంచి పనులంటే ఇతరులు సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి కర్మలు చేశావు. మరి అవతలి వాడు ఎందుకు తక్కువ కులంలో పుట్టాడు? ఎందుకు సంపదలు లేమితో పుట్టాడు? అంటే తన మాటల చేత, తన ప్రవర్తన చేత, తనకున్నటువంటి విషయాల చేత అహంకరించాడు. అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, ఇవాళ అనుభవిస్తున్నాడు. ఇక్కడ నీకేమర్థమవుతుంది? ఇక్కడ చెప్పిన విషయంలోనే అర్థమవుతుంది. ఆ వ్యక్తి చేసిన పాపము నేను చేయకూడదు. పూర్వజన్మల్లో వీడు కూడా బాగా బతికుంటాడు. ఆ బాగా బతికిన బతుకుతో వేరొకడిని భగవంతుడి జ్ఞానం లేకపోవడం వల్ల ఇబ్బంది పెట్టుంటాడు. అందుకే ఇవాళ వాడికి ఆ స్థితి వచ్చింది. నాకు ఆ స్థితి రాకుండా ఉండాలంటే ఇంతకంటే గొప్పదైనటువంటి స్థితి ఏదైనా ఉందా? బ్రహ్మమును పొందడమే గొప్పదైన స్థితి అని భగవంతుడి జ్ఞానం తెలుసుకుంటున్నప్పుడు తన యొక్క స్థితిని కింద పడకుండా చూసుకుంటున్నాడు. ఈ జన్మలో ఇతనికి వచ్చినటువంటి ఆ ఏదైతే గొప్ప కులం, సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేసుకుంటున్నాడు? ఇనుమడింప చేసుకుంటున్నాడు. అంటే బ్రహ్మము చేత ఐక్యం కావడం కోసం అని చెప్పి తన సాధనను పెంచుకుంటూ, తన చుట్టూ ఉన్నవారు కూడా ఎవరైనా తక్కువ స్థితిలో బతుకుతుంటే వాళ్లకు తన వంతుగా చేయూతనిస్తూ వాళ్ళు కూడా సన్మార్గంలో ప్రయాణింపచేస్తే ఈ జన్మలో, పూర్వజన్మల్లో చేసిన పాపాన్ని ఈ జన్మ ప్రయత్నం చేత వాడు ఏం చేసుకుంటాడు? పోగొట్టుకుంటాడు. పోగొట్టుకుని సత్కార్యాలు చేయడంలో వాడు కూడా ముందుకు వెళ్తే ఈసారి జన్మ అతనికి ఏమవుతుంది? ఉత్తమమైన జన్మను పొందడానికి నువ్వు చేసిన ఉపకారం ఏంటి? నువ్వు గొప్ప కులంలో పుట్టి నువ్వు గొప్పగా సంపదలు అనుభవిస్తున్నందుకు నువ్వు ఇతరులకు చేయవలసిన మేలు, అవతలి వాళ్ళు తమ తప్పును తెలుసుకొని తప్పును దిద్దుకుంటూ నిన్ను ఆదర్శంగా తీసుకొని మరి వాళ్ళ జీవితాలను ఉద్ధరించుకోవడానికి ఈశ్వరుడు నువ్వు పూర్వజన్మల్లో చేసిన కర్మల ఫలంగా నీకు ఇచ్చిన ఐశ్వర్యం అండి ఇదంతా. మరి మనం ఏం చేస్తాం? వీటి చేత అహంకరిస్తాం. ఎందుకు అహంకరిస్తామంటే కావాలని ఏం కాదు. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటాం. తెలుసుకున్న దాన్ని ఆచరించడంలో నిర్లక్ష్యంగా ఉంటాం. మన నిర్లక్ష్యమే ఏం చేస్తుంది? భగవంతుడికి మనల్ని దూరం చేస్తుంది. మనం భగవంతుడికి దగ్గర కావాలి. దైవ చింతనను పెంచుకోండి. మీకెంత ఐశ్వర్యం ఉన్నా, మీకెంత పెద్ద ఉద్యోగం ఉన్నా, మీకు ఈ లోకంలో ఎన్ని కీర్తి ప్రతిష్టలున్నా అన్నీ కూడా మనం ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇవన్నీ మన వెంట రావు. కానీ మనకు ఈశ్వరుడు ఇచ్చిన విషయాల చేత ఎంతో మందిని శ్రేష్ఠులుగా మార్చవచ్చు.
మనం భగవంతుడిని చేరుకునేటటువంటి ప్రయత్నంలో మన యొక్క సాధనని పెంచుకోవచ్చు. కాబట్టి ఈశ్వరుడు మనకు ఏది ఇచ్చారో ముందు గమనించాలి. నాకు గొప్ప కులం ఇచ్చారా? లేకపోతే గొప్ప సంపదలిచ్చారా? గొప్ప కీర్తి ప్రతిష్టలిచ్చారా? లేకపోతే కొంతమంది చూడండి ఏమీ లేకపోయినా అవతలి వారు ఏదైనా చిన్న కష్టంతో బాధపడినా వారి యొక్క కష్టాన్ని చూసి చెలించిపోగలిగిన గుణం ఉంటుందండి. అతడి దగ్గర సహాయం చేయడానికి సంపదుండదు. అతడు గొప్ప కులంలో పుట్టాడా అంటే లేదు. కానీ మరి ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత గొప్పవాడైనా అతడితో ఒక 2 మాటలు పంచుకుంటే బాగుండు అనేటటువంటి గొప్పదైనటువంటి మనస్సుంటుందండి. వాడి యొక్క ఐశ్వర్యాన్ని మర్చిపోతాడు. అన్నీ మర్చిపోతాడు. మరిచిపోయి సమయం దొరికితే వాళ్ళతో 2 మాటలు మాట్లాడతారు. అతనితో మాట్లాడితే నా మనసులో ఉన్న బాధ ఏదో పోతుంది అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడతారు. చూడండి. వాళ్ళ ఐశ్వర్యము, వాళ్ళకున్న గొప్ప కులము ఇవన్నీ కూడా మంచి మనసు ముందు ఏమైనాయి? జారిపోయాయా లేదా? మరి భగవంతుడు అంటున్నారు, భగవన్ చింతనలో ఎవరైతే కాలం గడుపుతారో వాళ్ళకి సహజంగానే వచ్చేస్తాయి మంచి గుణాలన్నీ కూడా. కోరికలు ఉండవు, కోపం ఉండదు. తర్వాత తన దగ్గర ఉన్నది 10 మందికి పంచాలనేటటువంటి ఆ గుణం ఉంటుంది. అంటే దాన గుణం, దయ ఇవన్నీ కూడా అలవడతాయన్నమాట. అందుకే సర్వభూత దయా పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, క్షమా పుష్పం, తప పుష్పం, శాంతి పుష్పం, సత్యం అని చెప్పేసి ఇలా గుణాల గురించి శ్రీ మహావిష్ణువు చెప్తారనమాట. ఎవరికైతే అందరిలో ఉన్న భగవంతుణ్ణి చూసి అందరి పట్ల కూడా దయ కలిగేటటువంటి లక్షణాలుంటాయో, మరి అది భగవంతుడి యొక్క లక్షణమట. ఇంద్రియ నిగ్రహం. ఈ శరీరానికి ఏది కష్టాన్ని ఇస్తుందో ఆ పదార్థాన్ని తినకుండా, లోకాన్ని బాగు చెయ్యగలిగిన విషయాలు, తన లోపట ఉన్న దైవీ లక్షణాలను పెంచగలిగినటువంటి విధంగా ఇంద్రియాలను వాడుకుంటాడు. సంపదలు ఉండగానే సుఖం కాదండి. ఆ సంపదలను వినియోగించుకోవడంలో ఎవరికీ ఇబ్బంది లేని విధంగా వినియోగించుకుంటూ తన యొక్క శ్రేయస్సును పెంచుకునేలాగా మన ప్రవర్తనను మనం ఉద్ధరించుకోవాలంటే ఆ పరమాత్మ చెప్తున్నారు, నీకు శాంతి ఉండాలి. త్రికరణములు, తపపుష్పం అంటే శరీరము, మనస్సు, వాక్కు భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానంతో కూడి ప్రవర్తించాలి. త్రికరణ శుద్ధి ఉండాలి. తర్వాత ధ్యాన పుష్పము, ధ్యానం ఖచ్చితంగా ఉండాలి. అందుకే నిన్న మనం చెప్పుకున్నామండి, తైత్రీయ ఉపనిషత్తు యందు చెప్పబడిన విషయాలు, అక్కడ మనకి 3 రకాలైనటువంటి విషయాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పుకున్నాం. శిక్షావల్లి, తర్వాత ఆనందవల్లి అని చెప్పేసి మనం విషయాలను చెప్పుకుంటూ ఉన్నాం కదండి. మరి ఆ శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి అని చెప్పేసి 3 విషయాలు మనకక్కడ 3 అధ్యాయాలలో చెప్తారు. జీవన విద్య, శిక్షావల్లి అంటే జీవన విద్యలో భాగంగానే మనం ఒక్కొక్క విషయాన్ని విచారణ చేస్తున్న సందర్భంలో నిన్న మనం ఆ గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి భూ, భువః, సువః అనేటటువంటి ఈ 3 పదాల యందు ఉన్న విషయాలను మనం చాలా విషయాలు విచారణ చేశాం. మరి ఈ 3 కంటే గొప్పది అంటే భూ 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 భువః సువః అనేటటువంటి పదంలో మొదట మనం విచారణ చేసింది ఏమిటి అంటే, ఇక్కడ భూలోకం అని చెప్పేసి, తర్వాత భువర్లోకం, భువః అంటే ఏంటి? భూలోకము, తర్వాత అంతరిక్షము, తర్వాత ఇక చివరికి మనం చెప్పుకున్నటువంటిది పరలోకము అని చెప్పేసి చెప్పుకున్నాం. మరి ఇక్కడ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నామంటే, సూర్యుడు అధికంగా అంటే గొప్పదైనటువంటి పదంగా చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే సూర్యుడు. అంటే ఇక్కడ మనము భూమి, తర్వాత భూలోకము, పరలోకము, అంతరిక్షానికి అన్నింటికీ కూడా మరి స్పష్టంగా కనపడుతూ మనందరికీ అంటే మనకు ప్రత్యక్షంగా కనపడుతున్న దైవాలు ఎవరు అంటే సూర్యుడండి. తర్వాత మనం మళ్ళీ చెప్పుకున్నప్పుడు తేజస్సు గురించి మాట్లాడుకున్నప్పుడు అగ్ని, వాయువు, సూర్యుడు చెప్పుకుంటూ అంటే మహా అనేటటువంటి గొప్ప పదంలో మళ్ళీ ఇక్కడ చెప్పుకున్నప్పుడు చంద్రుడు గురించి మాట్లాడుకున్నాం. అంటే పగటి రూపంలో మనకు సూర్యుడుగా భగవంతుడు దర్శనమిస్తున్నాడు. మరి ఇక 2వ పర్యాయంలో ఆయన చంద్ర స్వరూపంగా మనకు రాత్రి సమయంలో రక్షిస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకే మనకు కావలసినటువంటి పంటలన్నీ కూడా సూర్యుడు ద్వారా అందుతూ ఉంటాయి. చంద్రుడి ద్వారా ఓషధులన్నీ అందుతున్నాయంటే మరి మనిషి జీవించడానికి కావలసినటువంటి ఆహారం అందుతుంది.
ఆహార పోషణకు సూర్యుడు, తర్వాత మరి తీసుకున్న ఆహారంలో వచ్చేటటువంటి వ్యాధిపరమైనటువంటి ఏదైతే ఇబ్బందులున్నాయో వాటిని పోగొట్టడానికి ఓషధుల రూపంలో చంద్రుడు ఉన్నాడు. తర్వాత మనం ప్రాణం గురించి కూడా మాట్లాడుకున్నాం. వేదాల గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి భువః, సువః అంటే ఋగ్వేదం అని చెప్పేసి సామవేదం, యజుర్వేదం అని చెప్పుకున్నాం. మరి వీటన్నింటికంటే గొప్పదైనది ఓంకారం అని కూడా చెప్పుకున్నాం. ఓంకారం నుండే వేదములన్నీ కూడా రావటం జరిగింది కాబట్టి ఇక్కడ మనం గొప్ప విషయాలుగా సూర్యుడు, చంద్రుడు, తర్వాత ఓంకారాన్ని చెప్పుకున్న తర్వాత ప్రాణానికి సంబంధించిన వాయువుల గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి భూవ భూహు అంటే ఇక్కడ మనం ప్రాణవాయు గురించి మాట్లాడుకున్నాం. తర్వాత భువః అన్నప్పుడు సామ ఏమన్నా అపాన వాయువు గురించి చెప్పుకున్నాం. తర్వాత సువహ అన్నప్పుడు ఇక్కడ మనం వ్యానం గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి ప్రాణాలన్నీ నిలబడాలి అంటే ఆహారం చేతనే కాబట్టి ఇక్కడ చూడండి, మనిషి జీవించడానికి కావలసిన విషయాలన్నీ పరమాత్మ చెప్పారు. అంటే ఇక్కడ మనం విచారణ చేసినటువంటి పదాలు ఏంటి అంటే సూర్యుడు, చంద్రుడు, ఓంకారము, ఆహారం అండి. ఓంకారము నుంచే సమస్తము కూడా సృష్టి చేయబడింది. సమస్త ప్రాణులన్నింటికి ఆధారము ఆహారమే. ఆ ఆహారాన్ని మరి పెంచి పోషించేది సూర్య స్వరూపంగా. తర్వాత మరి ఆహారాన్ని తీసుకున్నటువంటి వారికి కలిగేటటువంటి ఏవైతే మరి దేహ సంబంధమైనటువంటి అనారోగ్యాలు, కఫ, పిత్త, వాత అనేటటువంటి వాటి నుంచి రక్షణ కోసం అని చెప్పేసి చంద్ర స్వరూపంగా ఈశ్వరుడే ఏం చేస్తున్నాడు, మరి లోకాలన్నింటినీ కూడా కాపాడుతూ ఉన్నాడు. ఓషధుల రూపంలో మనకు అందిస్తున్నారు. ఇక్కడ మనం ఈ పదాల గురించినటువంటి విచారణ ఉండాలి. వీటి యొక్క విచారణ లేకుండా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు భగవంతుణ్ణి మరి పొందటం అనేది కుదురుతుందా? అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటారంటే శ్రేయో హి జ్ఞానమభ్యాస జ్ఞానాధ్యానం విశిష్యతే అన్నారు. అంటే పరమాత్మ నువ్వు చేసేటటువంటి కర్మ యొక్క ఫలాలన్నీ కూడా విడిచిపెట్టాలి అంటే ముందు నీకేం తెలియాలి? భగవత్ సంబంధమైనటువంటి అంటే భగవంతుడు చేసినటువంటి సృష్టికి సంబంధించిన విషయాలను నువ్వు అభ్యాసం చెయ్యాలి. నువ్వు ఈ దేహం కాదు, దేహంలో ఉన్న సచ్చిదానందమే నువ్వు అన్నప్పుడు, అంటే నువ్వు ఆత్మవి అన్నప్పుడు, మరి ఆత్మ ఎలా ఈ లోకాలన్నింటినీ రక్షణ చేస్తుంది, ఎలా సృష్టి చేసింది, ఆ సృష్టిలో ఈశ్వరుడి యొక్క పాత్ర ఏంటి అనేటటువంటి విషయాలన్నింటి గురించిన జ్ఞానాన్ని నువ్వు అభ్యాసం చెయ్యాలి. ఇలా అభ్యాసం చేసినప్పుడు నీకు జ్ఞానం కలిగినప్పుడు ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకున్న విషయాలు ఏమున్నాయి? మరి సృష్టి స్వరూపంగా ఈశ్వరుడు ఓంకార రూపంలో ఉండి మరి ఆ ఓంకార స్వరూపంగా అన్నింటినీ కూడా సృష్టి చేశాడు అనేటటువంటి జ్ఞానం మనం పొందిన తర్వాత ఇప్పుడు ధ్యానంలో కూర్చోండి. ఇప్పుడు ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సృష్టి యొక్క రహస్యాలన్నింటినీ కూడా మనం బాగుగా విచారణ చేసి, అలా విచారణ చేసినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ అంటే మీ శరీరంలో ఉన్నటువంటి పొరలలో స్పందన కలగాలి, ఆత్మానుభూతి కలగాలి అంటే మరి భగవంతుడి యొక్క సృష్టి రహస్యాలన్నీ మీకు అర్థమైనప్పుడు ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చోండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి అణువణువు కూడా చైతన్యవంతమైనటువంటి స్వరూపాన్ని అనుభవించాలంటే, అంటే చైతన్యాన్ని అనుభూతి చెందాలంటే ప్రతి అణువు కూడా స్పందించాలన్నమాట. అంటే ఈశ్వరుడి యొక్క శక్తికి స్పందన ఉండాలి. ధ్యానము లేకుండానే మనం కేవలం జ్ఞానము ద్వారానే భగవంతుణ్ణి పొందవచ్చా అంటే చాలా కష్టం అండి. ఎందుకు అంటే భగవంతుడు అంతటా ఉన్నాడంటున్నాం. ఇప్పుడు మన ఇంట్లో రకరకాలైనటువంటి విషయాలు, వస్తువులు అన్నీ ఉన్నాయండి. వాటన్నింటిని తినకుండా అయ్యో మాకేం తక్కువండి, మా ఇంట్లో లేని వస్తువేముందండి అంటే మరి అవి నువ్వు అనుభవిస్తేనే కదా దానివల్ల నువ్వు తృప్తి పొందేది. మరి ప్రపంచంలో ఉన్న ప్రతిదీ నాకు కనిపిస్తుందండి. సూర్యుడుగా ఆయనే ఉన్నాడు, మనిషిగా ఆయనే ఉన్నాడు, చీమగా ఆయనే ఉన్నాడు. లోకంలో ఆయన లేకుండా ఏముందండి అని మాటలతో చెప్తే
మరి మీరు ఆహారం తినకుండానే ఇంటి నిండా పదార్థాలు పెట్టుకుంటే మీ కడుపు నిండుతుందా? ఆలోచించమంటున్నాడు పరమాత్మ. మీ కడుపు నిండాలంటే తినాలా లేదా? అందుకే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందాలే తప్ప, కేవలం మాటలలో భగవంతుడున్నాడండి, నాకు కనిపిస్తున్నాడండి అంటే ఎక్కడ కనిపిస్తున్నాడు నీకు? నీ శరీరంలో అణువణువున కూడా ఆత్మానుభూతి పొందాలి. నువ్వొక పదార్థం తిన్నప్పుడు, ఆ పదార్థం గురించి నీ మాటలెలా ఉంటాయి? పరమ సంతోషం. నీకు నచ్చిన పదార్థం తిన్నావు. అప్పుడు నువ్వు మాట్లాడుతుంటావు. ఎంతో సంతోషంతో మాట్లాడతావు. ఇప్పుడు నువ్వు కేవలం ధ్యానం లేకుండా జ్ఞానంలో భగవంతుడి గురించి తెలుసుకున్నారు. మరిప్పుడు మీకు ఆనందం లేదే? అంతటా భగవంతుడిని చూసినప్పుడు నీకు ఆనందం కలుగుతుందా? ఎవరో ఒకరు వచ్చి పరుషంగా మాట్లాడుతుంటే నీకు కోపం రావట్లేదా? ఆత్మానుభూతిని పొందినప్పుడు నీకేమవుతుంది అంటే, ఇక నీకు అందరిలో ఉన్న నీవే కనపడతావు. అబ్బా! నేనే అక్కడ కోప్పడుతున్నాను. నేనే ఇలా తప్పుగా ఉన్నాను. నేనే ఇక్కడ త్రిగుణాల మాయ చేత ఈ విధంగా ప్రవర్తిస్తున్నానని ఎవ్వరిని చూసినా నవ్వొస్తుంది. ఇప్పుడు పసిపిల్లవాడండి ఏవైనా పలకకూడని పలుకులు పలికిన పెద్దవాళ్ళు ఏం చేస్తారు? అందరూ పక 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 అని నవ్వుతుంటారు. అంటే అజ్ఞానం చేత చిన్న పిల్ల తనకి ఏది మంచో, ఏది చెడో తెలీదు కాబట్టి అలా మాట్లాడుతుంది. జ్ఞానం వస్తే ఒక 10, 12 ఏండ్ల పిల్ల అలా మాట్లాడుతుందా అని చెప్పి, మరి పసిదాన్ని చూసి నవ్వుతారు కానీ, మరి కోపం వస్తుందా? మరి మనకు కోపం వస్తుంది గదండీ! ఇప్పుడు అంతటా ఆత్మ ఉంది అన్నప్పుడు, మరి ఆత్మ ఉంది అన్నప్పుడు వేరెవడో వాడి యొక్క ఇప్పుడు నాకొక కోరికుందండి. నా కోరిక తీర్చుకోవడానికి నేనేం చేశాను, నా కుటుంబం, నేను సంతోషంగా ఉండాలనుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నది నేనెవరికీ ఇవ్వద్దు అనుకున్నాను. అక్కడ నాకివ్వగలిగిన శక్తి ఉన్నా నేనివ్వట్లేదనుకోండి. నేనెందుకనుకుంటున్నాను? అయ్యో! నా కుటుంబం సంతోషంగా ఉండాలి. ఉన్న సంపదంతా పంచేస్తే నా కుటుంబం ఇబ్బంది పడుతుందేమోనన్న బెంగుంది. ఇప్పుడు అవతల వాళ్ళకేమనిపిస్తుంది? ఇంత సంపదుంది నీ బొంద మీద వేసుకుంటావా అంటారు కోపమొస్తే. కొంత ఇస్తే నీ సొమ్మేం పోతుంది అని చెప్పేసి కూడా చాలా పరుషంగా మాట్లాడతారు కొంతమంది. మరి ఎందుకు మాట్లాడతారలా అంటే నీ దగ్గర ఉన్నది నలుగురికి పంచితే కదా భగవంతుడికి నువ్వు నచ్చుతావు అంటాడు. నేను అంటే ఇప్పుడు భగవంతుడు ఇదంతా చూస్తున్నాడనుకోండి, నన్ను చూసి నవ్వుకుంటాడు భగవంతుడు. అజ్ఞానము చేత నీ దగ్గర ఉన్న సంపదను నువ్వు నలుగురికి పంచితే, నీ లోపటున్న జీవుడిని నువ్వు ఉద్ధరించుకోగలుగుతావు. నీకు ఈ దేహమే నేను అనేటటువంటి భ్రాంతి ఉండడం చేత ఉన్నదంతా దేహ సంబంధమైన వాళ్ళకే పంచిపెడుతున్నావని చెప్పి ఏమవుతుంది? ఈశ్వరుడికి నవ్వొస్తుంది. పసిపిల్లలు అనకూడని మాటలు మాట్లాడుతుంటే ఎలా అయితే పెద్దవాళ్ళు నవ్వుతున్నారో, ఈశ్వరుడు కూడా నవ్వుకుంటాడు. ఎన్ని శరీరాలను పొందుతావు, ఇంకా ఈ శరీరంతో చివరిగా నువ్వు ఇక బ్రహ్మమును చేరుకోగలిగిన గొప్పదైన అవకాశం పొంది ఉండి కూడా, అజ్ఞానం చేత ప్రవర్తిస్తున్నాడని ఈశ్వరుడికి నవ్వొస్తుంది. పక్కనున్న వాడికి కోపమొస్తుంది. ఇంత సంపద ఏం జేసుకుంటారండి? అని చెప్పేసి మనం మన రీతిలో మనం మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు జ్ఞానాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలి. మరి నువ్వు కూడా ఈశ్వరుడిలాగా అంటే జ్ఞానం ఉంటే చాలామంది ఇప్పుడు లోకంలో ఈశ్వరుడి జ్ఞానాన్ని అనుభూతి పొందిన వాళ్ళకి మనం సాక్షాత్తు ఈశ్వరుడితో సమానమైన స్థాయి ఇస్తాం. పరమాత్మ కూడా ఇవ్వాలన్నారు. అంటే కేవలం వాచా వేదాంతంతో మాటలు చెప్పేవాళ్ళకి గాదండి. అనుభూతి పొంది అందరిలో భగవంతుడిని చూస్తూ చిన్న పిల్లల మాటలు చూసి పెద్దవాళ్ళు నవ్వినట్టుగా మన యొక్క చేష్టలు చూసి ఈశ్వరుడు కూడా నవ్వుతుంటాడు. అలా నవ్వగలిగిన స్థాయిలో ఉన్న సద్గురువుకి మనం ఏం చేస్తున్నాం? సాక్షాత్తు ఈశ్వర స్వరూపమైన స్థానం ఇస్తాం. నీకో కష్టం వచ్చిందంటే ఆయన కళ్ళలోంచి కన్నీళ్ళొస్తాయి. నీకు పెద్ద ఉద్యోగం మీ పిల్లవాడికి పెద్ద ఉద్యోగం వచ్చిందంటే ఆయనకే ఉద్యోగం వచ్చినట్టుగా ఆనందపడిపోతాడు. అంటే అన్నింటినీ కూడా తనలోనే తన నుంచి విడిబడిన వస్తువుల్లాగానే చూస్తుంటాడనమాట. తన పిల్లల్లో ఇద్దరు పిల్లలున్నారు. ఒకడు వ్యవసాయంలో స్థిరపడ్డాడు. ఒకడు ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇప్పుడు ఇద్దరిని చూసి తండ్రి ఏం చేస్తాడు? ఆనందం పొందుతాడు. మరి ఎందుకు? ఎందుకు ఆనందం పొందుతాడు? తన ఇద్దరి పిల్లలు వాళ్ళకి నచ్చిన వృత్తిలో సంతోషంగా స్థిరపడ్డారు అని చెప్పేసి. అదే విధంగా లోకంలో ఉన్న ప్రతి ప్రాణిని చూసి, కష్టంలో ఉన్నవాడిని చూసి ఆదుకోవాలని, సంతోషంలో ఉన్నవాడిని చూసి అంటే వాడికి ఏదైనా అన్ని విధాల తృప్తిగా ఉన్నవాడిని చూసి ఆనందంతో ఇలా ఉండగలిగినటువంటి స్థాయి పరమాత్మకే ఉంది. అంతటి స్థాయి జ్ఞానాన్ని అభ్యాసం చేసి
భగవంతుణ్ణి తెలుసుకుంటూ భగవద్ అనుభూతి ద్వారా చేసేటటువంటి పనులలో దయ, జాలి, దానం, ఈ లోభం లేకుండా అందరిలో భగవంతుణ్ణి చూస్తూ తన, మన అనే భేదం లేకుండా మరి అంతటా ఉన్న భగవత్ తత్వాన్ని ఆకలింపు చేసుకోవాలంటే ధ్యానము ద్వారా నీ లోపట ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి పొరలలో మనం ఎన్నో శరీరాలు తీసుకున్నాం కదా! ఆ శరీరాలకు సంబంధించినటువంటి ఈ దేహమే నేను అనేటటువంటి వాసనలన్నీ కూడా ఉన్నాయండి. మరి ఆ వాసనలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? పోగొట్టాలి అంటే భగవదనుభూతిని పొందేలాగా మనం ఏం చేయాలి? మన హృదయంలో ఉన్నటువంటి లోతుల్లో ఉన్నటువంటి పొరలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? ఈశ్వరుడి యొక్క జ్ఞానానుభూతి చేత మనం ఏం చేయాలి? ప్రకాశింపచేయాలి. అందుకే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం? ఓంకారం నుంచే సమస్తము. సమస్తానికి ఆధారము ఆహారము. ఆహారాన్ని ఉత్పత్తి చేసేవి మరి సూర్యచంద్రులు. అంటే జీవులు సుఖంగా జీవనం కొనసాగించడానికి కావలసినవన్నీ కూడా ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? అన్నింటినీ ప్రసాదిస్తున్నాడు. శ్రీకాళహస్తిలో ఒక ఆయన సువర్ణముఖి నదిలో స్నానం చేసి బయటికి రాగానే ఆ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి శివలింగమట బ్రహ్మాండమంతా శివలింగం రూపంలో కనిపించిందట ఆయనకి. అలా కనిపించగానే అతనికి సూర్యుడు, చంద్రుడు, ఆ శివలింగానికి సూర్యుడు, చంద్రుడు నేత్రాలుగా కనిపించారట. సమస్తము కూడా ఈశ్వర స్వరూపంగా ఉన్నాయండి. ఇప్పుడు సమస్తము ఈశ్వర స్వరూపంగా ఉంది అంటే బ్రహ్మాండాన్నంతా కూడా ఆయన దర్శనం చేశాడు. మరి అంతటి స్థితి మనకి కూడా కావాలంటే ముందు నీకు భగవంతుడి గురించి తెలియాలి. అందుకే ఇక్కడ ఒక చోట భగవంతుడు ఏదో దేవాలయానికి వెళ్ళారండి. అక్కడ ఒక సత్రంలో దిగారనమాట ఇద్దరు వ్యక్తులు. ఒక వ్యక్తి ఏమో బాగా భక్తితో ఉంటాడు, భగవంతుని భక్తితో ఆరాధిస్తుంటాడు. ఇంకొక వ్యక్తి ఏమో జ్ఞానము చేత ఈశ్వరారాధన జరుగుతుందండి. ఇలా జరుగుతున్నప్పుడు అతనికి జ్ఞానవంతులంటే ఇప్పుడు ఎలా ఉంటారంటే అబ్బో సోహం ఒక్కటి చేసుకుంటే చాలు, ఇక సోహంతో మనం పరమాత్మను పొందవచ్చు అనేటటువంటి ఆ జ్ఞానం కలిగి ఉంటారు కదండి. అంటే జ్ఞానం ఉండి భక్తి లేకపోతే ఏం జరుగుతుంది? భక్తి ఉండి జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుందో ఈ ఉపమానం ద్వారా అర్థం చేసుకోవాలి. నాకు జ్ఞానం ఉంది అంటే భక్తిలో ఉండాల్సినటువంటి పరిపక్వత ఉండాలి. ఇక్కడ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో చూద్దాం. ఆయన రూమ్ లో రాసుకున్నాడట. అందరూ కూడా మరి ఏమంటారు? భక్తిపరుడు, జ్ఞానపరుడు ఇద్దరు కూడా ఒకే రూమ్ లో ఉన్నారట. అంటే సత్రాలలో ఏముందండి, అందరూ కూడా ప్రత్యేకమైన గదులుండవు కదా! వాళ్ళందరూ వస్తారు, దేవాలయంలో దర్శనం కోసం వస్తారు. ఎవరికి ఇవ్వబడినటువంటి ఆ ఆ ప్రదేశంలో వాళ్ళు విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోతారు. ఆయన గోడ మీద జ్ఞానవంతుడు రాసుకున్నాడట, సోహం అన్నాడట. సోహానికి మించింది ఇంకా గొప్పది ఏం లేదు అని చెప్పేసి రాసుకున్నాడట. అలా రాసుకుంటే ఈయన భక్తి పరుడైనటువంటి భక్తుడికి కోపం వచ్చింది. భక్తిలో ఉన్నటువంటి ఆయన కోపం వచ్చి, అదేంటండి సోహం ఏంటి? భగవంతుడి మీద భక్తి ఉంటే అన్ని వచ్చేస్తాయి కదా అని చెప్పేసి దాని ముందు సోహం అని కొట్టేస్తే అవతల వాడికి కోపం వస్తుందని దాని ముందు పెట్టాడట దాసోహం. అంటే ఈశ్వరుడికి నేను దాసుడిగా ఉంటాను అని చెప్పేసి అతడు దాసోహం అని పెట్టాడు. మళ్ళీ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి చూస్తే జ్ఞానవంతుడు చూశాడట. అయ్యో ఏంటండి దాసోహం అని పెట్టేశాడు, దా కొట్టేస్తే మళ్ళీ వీడికి కోపం వస్తుంది, ఇదంతా ఎందుకు? దాని పక్కన సా పెట్టాడట. సా పెడితే సదా సోహం, ఎప్పుడు సోహం చేస్తూ ఉండాలి. కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు కదండి జ్ఞానంలో, సోహం భావేన చింతయేతు, ఎప్పుడు సోహం భావన. సదా సోహం అంటే ఎప్పుడు కూడా సోహం చేయవచ్చు. మళ్ళీ భక్తిపరుడు వచ్చాడు. ఇప్పుడు ఆయన కోపం వచ్చింది. అయ్యో వీడేంటి ఇలా రాశాడు అని చెప్పేసి దాని ముందు మళ్ళీ ఏం చేశాడు అంటే మళ్ళీ దా పెట్టేశాడట. దా పెడితే ఇప్పుడు ఏమైంది? దాసోహం అంటే మరి భగవంతుడికి మనం ఎలా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి దాసుడుగా ఉండాలి. అందుకే శ్రీరామచంద్రుడు జ్ఞానోపదేశం చేసిన తర్వాత హనుమంతుడిని అడిగాడట, నీకేం అర్థమైందో చెప్పు అని అంటే, స్వామి నేను ఈ దేహ భావనతో ఉంటే, దేహ బుద్ధ్యాతు, ఈ దేహంతో ఉన్నాను అని దేహ భావన నాకుంటే, మీరు వేరు నేను వేరు అనుకుంటే నేను మీకు దాసుణ్ణి. అందుకే కొంతమంది సాంప్రదాయంలో గురుదేవా జై గురు ఇలా హరి ఓం తర్వాత
జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్ ఇలా అనుకుంటుంటారు గదా! ఈ సాంప్రదాయంలోనే కొంతమంది దాసోహం అని కూడా అంటుంటారు. అంటే నేను దాసుడుగా అవుతానంటే ఏదో ఒక రోజు ఆ పరమాత్మ దాసోహం, దాసోహం అనగా ఏం జేస్తాడు? దా తీసేస్తాడు, సోహం పెడతాడు. దా అంటే ఏంటి? ఇక దా అనేదేంటి? ఆ భగవంతుడిని చేరాలి అంటే ఇప్పటి వరకు నీకు నేను దాసుడుగా ఉన్నానంటే, నువ్వు నాకు దాసుడివి కాదురా బాబు! నువ్వు నేను ఏకమే అనేటటువంటి భావన దా తీసేసి సోహం భావనలోకి తీసుకెళ్తాడు. అంటే భగవంతుడి మీద భక్తి చేత మనం ఆ పరమాత్మను సాకార రూపంలో పూజిస్తుంటే, నేను ఒక్క చోట లేను. అంతటా విశ్వమంతటా ఎల్లెడలా ఉన్నాననే విషయాన్ని ఎవరైతే భక్తి పండినటువంటి వాళ్ళుంటారో, భగవంతుడి మీద పూర్ణమైనటువంటి నమ్మకం ఉంటారో, నేను ఓ ఏక స్వరూపంలో ఉండను. విశ్వమంతటా వ్యాపించి ఉంటాను. నన్ను తెలుసుకోవాలంటే నువ్వు సోహం భావేన చింతయేత్. సోహం చేసినప్పుడు నీ యొక్క భావన ఏమవుతుంది? విశాలమవుతుంది. అంతటా ఉన్నటువంటి నన్ను తెలుసుకుంటావనేటటువంటి సత్యం అర్థమవుతుంది అని చెప్పేసి దాసోహం అంటారు. ఇక్కడ హనుమంతుడు కూడా ఏమన్నారు? దాసుడినండి నేను. మీకు దాసుడిని అన్నారట. మరి నేను జీవాంశగా మాట్లాడితే? అంటే జీవబుద్ధ్యాతు. జీవుడుగా ఉంటే గనక నేనెవరిని అంటే త్వదంశః నీ యొక్క అంశని. శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు ఈ మాట. ఇక్కడ 15వ అధ్యాయం 7వ శ్లోకంలో ఏమన్నాడు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. అంటే నా యొక్క అంశ మీరు అన్నారు. ఇక్కడ ఎవరు మాట్లాడినా ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా మనందరికీ అందించిన అక్కడ శ్రీరామచంద్రుడు హనుమంతుడికి చెప్పిన ఒకటే జ్ఞానం కదండీ! నేను జీవంగా మాట్లాడితే జీవబుద్ధితో ఉంటే నేను నీ యొక్క అంశని అన్నాడు. అలా కాకుండా ఆత్మస్వరూపంగా ఉన్నారనుకోండి, ఆత్మబుద్ధ్యాతు త్వమేవాహం. నువ్వు నేను ఇద్దరం ఒకటే అనేటటువంటి పదం చెప్పారు. అంటే ఇద్దరూ ఏకస్వరూపంగా, ఆత్మస్వరూపంగా. చూడండి ఇక్కడ. భక్తుడిగా ఉన్నప్పుడు నువ్వు దాసానుదాసుడివి. మరి ఇంకొక్క మెట్టు ఎక్కినప్పుడు అది ద్వైతం అండి. భక్తుడుగా ఉండడము అంటే ద్వైతం. అతని యొక్క అంశగా ఉన్నప్పుడు విశిష్ట అద్వైతం అవుతుంది. తర్వాత అద్వైతంలోకి వెళ్ళిపోతే నువ్వు నేను వేరు కాదు. అద్వైతం ద్వయముగా లేనిది, రెండుగా లేనిది ఏంటి? ఉన్నది ఏక స్వరూపంగా ఉంది కాబట్టి ఇదేమవుతుంది అంటే మరి అద్వైతంగా మారుతుంది. అంటే ఇదంతా ఇక్కడ గోడ మీద ఇలా రాసేసారట. రాసిన తర్వాత అప్పుడు గురువుగారొచ్చి చూసారట. "ఏంట్రా బాబు గోడ మీకేదో నేను ఒక విశ్రాంతి మందిరం అని ఇస్తే మీరేంట్రా గోడనంతా పాడు చేశారు?" ఏంటి దాసదాసోహం అని చెప్పేసి అన్నీ పెట్టారు. అసలు మీ ఇద్దరికీ కూడా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత మీకు తెలీదు. భగవద్గీతలో చెప్పిన జ్ఞానం వింటే నేను భక్తుడనని భక్తుడనని చెప్పేసి నువ్వు గర్వపడవు. నువ్వు జ్ఞానవంతుడు అని చెప్పేసి నువ్వు గర్వపడవు. జ్ఞానవంతుడేమో భక్తుడిని చూసి ఎగతాళి చేస్తున్నాడండి. భక్తుడేమో జ్ఞానవంతుడిని చూసి ఎగతాళి చేస్తున్నాడు. ఇవి 2 కూడా కరెక్ట్ కాదు. కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో ఏమందించారండి? 3 విషయాలందించారు. మొట్టమొదట కర్మ చేయమన్నాడు. చిత్తమును శుద్ధి చేసుకోమన్నాడు. తర్వాత భక్తి యోగం గురించి, భక్తి షట్కం గురించి 6 అధ్యాయాలు చెప్పారు. భక్తి నీవు ఏ వస్తువును పొందాలనుకుంటున్నావు? నువ్వు ఏ వస్తువును పొందాలనుకుంటున్నావో దాని పట్ల నీకు మమకారం ఉండాలి కాబట్టి, మరి ఇక్కడ భక్తి గురించి మధ్యలో చెప్పాడు. తర్వాత చివరిలో జ్ఞానబోధ చేశాడు. జ్ఞానబోధ చేసి అంటే నీవు భగవంతుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. భగవంతుడి మీద నీకు భక్తి ఉండాలి. ఇప్పుడు నీ పిల్లవాడంటే నీకు ఇష్టం ఉంటే వాడి కోసం అన్నీ సంపాదిస్తావు. అదే విధంగా భగవంతుడి మీద నీకు భక్తి ఉంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి జ్ఞానం నీకు ఉపయోగపడుతుంది. అంటే మూలాలు ఖచ్చితంగా ఉండాలి. నేనొక్కసారే ఇప్పుడు పుట్టిన పిల్లవాడిని తీసుకెళ్ళి మనం డిగ్రీ కాలేజ్‌లో జాయిన్ చేస్తామా? మరి ఎక్కడ? వాడిని నర్సరీలో జాయిన్ చేస్తామంటే ఎవరైనా ఏం చేస్తారు? నర్సరీలోనే కదండీ జాయిన్ చేసేది. మరి నర్సరీలో జాయిన్ చేస్తున్నారు అనంటే, ఇప్పుడు మనల్ని కూడా ఏం చేయాలి? పుట్టినప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఏం చేయిస్తుంటారు? మంచి ప్రవర్తన చేత కర్మ చేయిస్తూ ఉంటారు. ధర్మంగా జీవించే విధంగా కర్మ చేయిస్తూ, మనకు నెమ్మదిగా ఏదైనా ఒక రూపం మన ఇంటి ఇలవేల్పు మీద మనకేం చేస్తారు? భక్తిని నేర్పిస్తారు. ఆ భక్తితో పాటుగా ఏం చేస్తారు? భగవంతుడిని అంతటా దర్శనం చేయించేలాగా జ్ఞానము. ఈశ్వరుడు ఒక్క చోట కాదు, విశ్వమంతటా ఎల్లెడలా ఉన్నాడనేటటువంటి జ్ఞానము మనకు అందించబడాలి. అంటే ఇక్కడేముంది? నువ్వు భక్తి యందు పండినప్పుడు జ్ఞానం వస్తుంది.
మరి జ్ఞానంలోకొచ్చాక భక్తి అవసరం లేదా అంటే, ఇప్పుడు నా దగ్గరున్నటువంటి సంపద నేను బాగా డబ్బు ఇప్పుడు మనం చూస్తుంటామండి నిత్య జీవితంలో. ఒక వ్యక్తికి డబ్బు సంపాదించాలనో, లేకపోతే ఏదైనా ఒక క్రికెటర్‌గా అవ్వాలనో, లేకపోతే ఏదో ఒక చాంపియన్ అవ్వాలనో, ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఉన్నప్పుడు ఆయనేమంటాడంటే, "అబ్బా! నాకు కుటుంబం అడ్డుగా ఉంది. నేను ఈ కుటుంబాన్ని అడ్డు తొలగించుకొని, నా లక్ష్యాన్ని నేను చేరుకుంటానంటారు." మరిప్పుడు లక్ష్యం చేరిన తర్వాత అతనికి ఏదో ఒక వెలితి కనపడుతుంది. ఏంటి ఇంత లక్ష్యం సాధించాను, ఒక గొప్ప చాంపియన్ అయ్యాను. మరి నాతో నలుగురు లేరే? నా యొక్క ఆనందాన్ని పంచుకోవడానికి మరి ఎవరూ లేరు. ఎందుకు నేను ఈ సంపాదనంతా సంపాదించాను? ఎందుకు ఈ చాంపియన్ అనే పదవి అని ఇప్పుడు వెనక్కి చూస్తాడు. ఎటు చూస్తాడు? మరి తన కుటుంబం కోసం నాకంటూ ఒక కుటుంబం లేదు. ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను కానీ, ఆ లక్ష్యం ఎందుకు అనేది నాకు అర్థం లేకుండా పోయింది. లక్ష్యమైతే సాధించాను కానీ, ఆ లక్ష్యంతో నేను ఆనందంగా ఉన్నానా అంటే లేదు. ఎందుకు? సం ఇ తన తన వాళ్ళు అనేటటువంటి వాళ్ళు లేరు. అందుకోసం అప్పుడు ఆలోచిస్తాడు. అందుకే భగవంతుడు మనందరికీ కూడా భక్తి, జ్ఞానము, వైరాగ్యం ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి మెట్లే తప్ప ఇందులో ఏదీ లేకుండా ఏదీ ఉండదు. అందుకే పరమాత్మ ఏమంటాడు? మీరు చేసేటటువంటి కర్మ యందు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానంతో భగవంతుడి మీద భక్తి నేర్చుకోవాలి. ఆ భక్తి చేత నువ్వేం చేయాలి? పరమాత్మను పొందాలి. పరమాత్మను పొందడానికే నువ్వు చేసే ప్రతి పని కూడా ఎలా ఉంటుంది? కర్మ ఫల త్యాగం. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసమని చెప్పి ఎంతటి కష్టాలైనా పడతారు. ఎన్ని త్యాగాలైనా చేస్తారు. ఎందుకు? పిల్లల యొక్క శ్రేయస్సు. అదే విధంగా నేను ఈ దేహం కాదు, దేహంలో బంధింపబడి ఉన్నటువంటి సత్యస్వరూపమైన ఆత్మను అనేటటువంటి జ్ఞానం మనకు కలిగినప్పుడు మనం ఏం చేయాలి? జ్ఞానం తెలుసుకోవాలి. అంతటా ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకొని, ఆ భగవంతుడు ఏ ఏ రూపాలలో ఉన్నాడు? సమస్త ప్రాణికోట్ల రూపంలో భగవంతుడున్నాడన్నప్పుడు, ప్రతి ఒక్కరిలో కూడా దైవాన్ని దర్శనం చేసినప్పుడు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే, మన లోపగుణాన్ని పోగొట్టుకుంటాం. అయ్యో! భగవంతుడికే కదా నేను సహాయం చేసేది. నేను అన్నం ఎవరికి పెడుతున్నాను? ఎవడో వచ్చాడు పెట్టాడు కాదు. ఈశ్వర స్వరూపమే ఈ రూపంలో వచ్చిందని నువ్వు ఆహారం పెడుతున్నావు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు కొంత జ్ఞానం ఉన్నవాడు పుణ్యం కోసమైతే ఇంటి ముందుకొచ్చిన వారికి అన్నం పెట్టాడు, పుణ్యం వచ్చిందనుకుంటాడు. కానీ ఈశ్వరుడి యొక్క జ్ఞానం కలిగినప్పుడు నీకు ఈశ్వరుడి మీద ప్రేమ. అబ్బా! ఈశ్వరుడు ఈ రూపంలో నా ఇంటికొచ్చాడని చెప్పి నువ్వు పరమ పూజ్యమైన భావనతో వాళ్ళకి ఆహారం పెడతావు. ఇప్పుడు చూడండి, భగవంతుడికి అన్నం పెట్టావు, నువ్వు ఈశ్వరుడికి దగ్గరయ్యావు. ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, ఆయనకు అన్నం పెట్టావు, కొంత పుణ్యం సంపాదించుకున్నావు. ఆ పుణ్యంతో స్వర్గాది లోకాలలో కొద్ది రోజులు సుఖంగా ఉంటావు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం అయిపోయింది, మళ్ళీ ఎక్కడికొస్తావు? భూలోకంలోకొచ్చి పడతావు. అంతే కదండీ! పుణ్యం అయిపోయిందంటే మళ్ళీ భూలోకంలోకి రావాలి. పుణ్యం కావాలా? పరమాత్ముడితో అనుబంధం కావాలా? పరమాత్మతో అనుబంధం కావాలంటే పరమాత్మ గొప్పతనం తెలుసుకో. పరమాత్మ యొక్క శక్తి. అందుకే 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అంటారండి, భక్త్యా మామభిజానాతి యావన్యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అంటాడు. అంటే ఏంటంటే, భక్తి ద్వారా నేనెవరినో ఎంతటి వాడనో తెలుసుకోండి మీరసలు. నేను కేవలం గుళ్ళో ఉన్నటువంటి ఒక విగ్రహ రూపంలో ఉండి ఒక ఊరినే కాపాడతానా? లేకపోతే సృష్టినంతటిని సృష్టించినటువంటి జగద్విఖ్యాత స్వరూపమైనటువంటి జగత్ కారకుడినా నేను అనేటటువంటి జ్ఞానం తెలుసుకోండి. భక్త్యా భక్తి చేత మాం అభిజానాతి అంటే నన్ను తెలుసుకోండి. యావన్యచ్చాస్మి తత్వతః వాస్తవంగా తెలుసుకోండి. అంతటా విస్తరించబడి ఉన్నానని చెప్పేసి అలా తెలుసుకొని, తతో మాం తత్వతో వాస్తవంగా తెలుసుకొని, జ్ఞాత్వా తెలుసుకొని అందరిలో ఉన్న నన్ను చూస్తూ, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఈశ్వరుడితోనే మాట్లాడుతున్నారు. నన్నెవరు పొగుడుతున్నారు? ఈశ్వరుడే పొగుడుతున్నారు. నన్నెవరు తిడుతున్నారు? ఈశ్వరుడే తిడుతున్నారు. ఇప్పుడు రాగద్వేషాలున్నాయా? ఈశ్వరుడు మీ అమ్మగారు తిడుతున్నారు, కోపమొస్తుందా? మీ అమ్మగారు పొగుడుతున్నారు. అమ్మ పొగిడితే బాగా ఆకాశానికి ఎక్కినటువంటి వాళ్ళుంటారా? అమ్మకి కోపమొస్తే తిడుతుంది. అమ్మకి సంతోషమొస్తే పొగుడుతుందని అమ్మ ప్రేమ అమృతం అనుకుంటారు. అందులో ఏదైనా రాగద్వేషాలుంటాయా? అమ్మ ఎప్పుడు నన్నే తిడుతుందని అమ్మ మీద కోపం ఉంటుందా? అమ్మ ఎప్పుడూ పొగుడుతుందని ఆ పొగడ్తతో మనం
ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తామా? ప్రవర్తించం. అంటే భగవంతుడే నన్ను తిడుతున్నాడు. భగవంతుడే నన్ను పొగుడుతున్నాడు. భగవంతుడే నన్ను పైకెక్కిస్తున్నాడు. భగవంతుడే నన్ను కిందకు దించుతున్నాడు. అంతటా ఉన్నది ఈశ్వర చైతన్యమే. భగవంతుడు ఆడేటటువంటి బొమ్మలాటయే ఈ సృష్టి అంతా అని మనం గనక విచారణ ద్వారా తెలుసుకొని, మనం చేసే ప్రతి కర్మ యొక్క ఫలితం ఈశ్వరుడికి సమర్పణ చేస్తూ ఉంటే, మనకు లోపట ఉన్నటువంటి మాయ పక్కకి పోతుంది. కోరికల నుంచి బయటపడుతుంది. నిన్న మనకి కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? మరి కామ ఏషా క్రోధ ఏషా రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరినం. అంటే మరి అన్నింటికీ మూలమేంటి? మీరు తప్పులు చేయడానికి కారణం ఏంటి? అర్జునుడు అడిగాడు, ఎందుకండి మేము తప్పులు చేస్తామంటే, మరి భార్య బిడ్డలు అనేటటువంటి మమకారం, ఆశ పాశైర్షతైర్బద్ధాః కామ క్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయ అని అంటాడు కృష్ణ పరమాత్మ. 16వ అధ్యాయంలో 11, 12 శ్లోకాల్లో వివరణ చేస్తారనమాట. ఎవరికైతే ఈ దేహమే నేను అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? దేహ సంబంధమైన విషయాలతో తాదాత్మ్యత పొంది ఆశ, నా కుటుంబానికి అన్ని ఇవ్వాలనే ఆశ, నా వాళ్ళు లేకుండా నేను బతకలేననేటటువంటి పాశములను పెంచుకుంటాడు. అష్ట పాశములు ఉంటాయి. భార్య, బిడ్డలు, సంపద, కొడుకు, తల్లిదండ్రులు, ఇలా అష్ట పాశముల చేత బంధించబడి వాళ్ళ కోసమే ఆశను పెంచుకుంటాడు. వాళ్ళకి ఇవ్వడం కోసం పాపపు కార్యాలే చేస్తాడు. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఈ మాట. ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. అంటే ఇక్కడ భోగములను అనుభవించాలని కోరికల వల్ల వచ్చే కోరికలను తృప్తిపరచడం కోసం, అంటే ఏం చేస్తుంటాడు? భోగములను పొందడం కోసమని ఏం చేస్తాడు? అన్యాయేనార్థ సంచయాన్. ఈశ్వరుడు చెప్పని మాట ఏంటండి భగవద్గీతలో? ఈ ఒక వ్యక్తి ఎందుకు అన్యాయంగా సంపాదిస్తున్నాడు? ఎందుకు ఒక వ్యక్తి అన్యాయమైన ప్రవర్తన ఉంది? ఎందుకు అతనికి ఉండకూడని ప్రవర్తన ఉందంటే, ఆశ ఉంది. నా వాళ్ళకి నేను ఇది ఇవ్వాలి అనే ఆశ ఉన్నప్పుడే అన్యాయంగా ప్రవర్తిస్తుంటాడు. ధర్మాన్ని కూడా ఏం చేస్తుంటాడు? విడిచిపెడుతుంటాడని ఈశ్వరుడు చెప్పిన మాట గుర్తుంటే, ఇప్పుడు మనం ఎందుకు తప్పు చేస్తాం? ఇప్పుడు మనం ధర్మాన్ని విడిచిపెడుతున్నామంటే భగవంతుడి మీద నీకు నమ్మకం లేదు. భగవంతుడే అన్ని ఇస్తాడన్నప్పుడు నువ్వెందుకు ధర్మం తప్పుతావు? అంటే భగవంతుడి యొక్క ఉనికిని గుర్తించనప్పుడు మనకేమవుతుంది? ఆ భార్య బిడ్డల మీద మనకున్నటువంటి మమకారము మనము చేత ధర్మాన్ని విడిచిపెట్టగలిగినటువంటి ఆ పరిస్థితులను తీసుకొస్తుంది. ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. రజోగుణం ఇలాంటి ప్రమాదాలు తీసుకొస్తుంది అని చెప్పేసి జ్ఞానాన్ని అందిస్తున్నాడు అనమాట మనకి. మరి ఇదేం చేస్తుంది? మీ చేత అనేక పాపాలు చేయిస్తుంది. మీరు ధర్మాన్ని విడిచిపెడితే ఈ జన్మతో విడిచిపెడుతుందా మిమ్మల్ని ఆ పాపం? ఈ జన్మతోనే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా తీరనంత గొప్ప పాపం మీ తల మీద పెట్టుకుంటున్నారు. కాబట్టి ఎందుకొచ్చింది ఇది అంటే, భార్యా బిడ్డల మీద ఉన్న మమకారం. ఆ మమకారానికి కారణం ఏంటి? మూలాలు పట్టుకోవాలి. ఇక్కడ రజోగుణ సముద్భవ అన్నాడు. రజోగుణము చేత మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ఈశ్వరుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్తున్నాడు వైరినం అన్నాడు. అంటే మనందరికీ శత్రువు ఏంటి? కోరికలు. ఈ కోరికలు ఎందుకుంటాయి? నా వాళ్ళు, నాది అనేటటువంటి ఆ భావన పోనంత వరకు మీకేముంటుంది? రజోగుణం ఉంటుంది. ఈ శరీరము నేను, దీనికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు, నేను నాది అనేటటువంటి భావన పోనంత వరకు కూడా మనం ఏం చేస్తామంటే, మరి అన్యాయంగా కూడా ప్రవర్తించేటటువంటి ప్రవృత్తి కలుగుతుంది. కారణం ఆ గుణము యొక్క గొప్పతనం, గుణము యొక్క ప్రత్యేకత. పరమాత్మ విషయం అర్థం చేయిస్తున్నాడండి. ఎందుకు మీరు అలాంటి కోరికలు కోరుకుంటారు? కోరుకోవడానికి కారణం ఏంటి? ఈ శరీరం నీది కాని శరీరాన్ని నాది 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 అంటారు మీరు. ఈ ఇల్లు ఏమంటారు? నాది అంటారు. ఈ శరీరము నేను అంటున్నాం. అంటే ఇది నేను, ఈ ఇల్లు నాది. నేను నాది అనే భావన ఎందుకు వచ్చింది? ఇందులో నువ్వు కొద్ది రోజులు ఉంటున్నావు. అలా ఉంటున్నందుకు ఇది నేను, ఇది నాది అంటున్నావు. మరి ఈ శరీరం విడిచిపెట్టాక నువ్వెవరు? నీదేది? ఈ శరీరాన్ని విడిచిపెట్టామండి. ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత నేను నేను అనుకున్న శరీరాన్ని బంధువులు ఏం చేశారు? పంచభూతాలలో కలిపేశారు. మరి దీనికి సంబంధించిన బంధువులందరూ కూడా స్నానాలు చేస్తారండి. ఇప్పుడు ఏం చేస్తారు? ఒక వ్యక్తి యొక్క అంత్యక్రియలు అయిపోయిన తర్వాత
తనకు సంబంధించినటువంటి ఆ దేహ సంబంధమైనటువంటి బంధువులందరూ కూడా స్నానాలు చేసేస్తారు. స్నానాలు చేయడం అంటే ఏంటి? ఇంక రాబాకు నాయనా నీకు మాకు సంబంధాలు విడిపోయాయి. నువ్వు మళ్ళీ వెనక్కి చూసావు. ఆహ్, ఒకవేళ వెనక్కి చూసినా మేమైతే మిమ్మల్ని రానియ్యము. ఎవరైనా చనిపోయిన వ్యక్తి మీకు బంధువనుకోండి, మీ అన్నయ్యో, మీ తమ్ముడో ఎవరో సంథింగ్ ఎవరైనా మీకు దగ్గర వాళ్ళనుకోండి, నేనొచ్చానురా నాకు అన్నం పెట్టు అంటే, నాయనా నువ్వు రాబాకు నాయనా అని చెప్పి అన్నం పెట్టినా ఏదో వండుకొని తీసుకెళ్ళి ఎక్కడో ఊరి చివరన పెట్టి, నువ్వింక మా ఇంటికి రావద్దు. మరి కలిసున్నప్పుడు ఈ శరీరంతో ఉన్నప్పుడు ఒకరోజు ఫోను జేయకపోతే, "ఏరా ఫోను జేయలేదు? నాకు ఫోను జేయనంత బిజీగా ఉన్నావా? ఇంటికి రాలేదే ఈరోజు" అన్నటువంటి ఆయన, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, "ఎందుకొస్తున్నావు నువ్వు మా ఇంటికి? ఈ శరీరం ఉన్నంత వరకే నీకు నాకు సంబంధమని" గట్టిగా మాట్లాడతాడు. పరుషంగా తిడతాడు. "ఇంకొక్కసారి నువ్వు మా ఇంటికొస్తే బావుండదు. ఈసారి నేను చెప్పు, పొరక జాగ్రత్తగా పెట్టుకుంటాను. నువ్వు రావద్దు" అని చెప్పేసి ఏ అన్న రాకపోతే ఫోను చేసి నువ్వు పరుషంగా అంటే ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆ పరుషత్వంతో మాట్లాడతావు. అంటే కోపాన్ని తెచ్చుకొని మాట్లాడతాడనమాట. "ఏరా రాలేదేరా? నిన్ను చూడకపోతే నాకెలాగో ఉంటుంది. నిన్ను చూడకుండా ఉండలేనని తెలుసు గదరా! ఎందుకు నువ్వు నన్ను చూడకుండా ఉన్నావని" చెప్పి తిట్టినటువంటి అన్న, తమ్ముడు, అక్క, చెల్లి శరీరం విడిచిపెట్టాక మాత్రం మనకి వాళ్ళకి ఏ సంబంధం ఉండదండి. ఈశ్వరుడు అదే చెప్తున్నారు. ఇది నేను అనుకున్నంత కాలం మీరందరూ ఇలాంటి పొరపాట్లు జేస్తారు. అసలు ఇది నేను తెచ్చిపెట్టుకున్నటువంటి భగవంతుడికి కొంత పుణ్యం ఇస్తే నాకాయన ఈ శరీరం ఇచ్చాడు. ఈ శరీరంతో నేనేం జేయాలో అది చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒక ఊర్లో ఒక హోటల్‌లో దిగామండి. ఒక వారం రోజులుంటాం. ఆ వారం రోజులలో మనం ఆ ఊరెందుకొచ్చాము? వచ్చిన పని గుర్తుండాలి. వచ్చాము, తిన్నాము, పడుకున్నాము వారం రోజుల తర్వాత అంటే, అక్కడికొచ్చావు అంటే ఎందుకొచ్చావు నువ్వు? ఈ వారం రోజులు ఎందుకు ఆ హోటల్‌లో ఉండి నువ్వక్కడ ఆ ఊరికెందుకెళ్ళావు? అంటే ఏదో ఆ దేహ సంబంధమైన ఒక పని పూర్తి చేసుకునే నిమిత్తం వచ్చావు. ఆ పని పూర్తి చేసుకోగానే మళ్ళీ నీ ఇంటికి నువ్వు వెళ్ళాలా వద్దా? లేదండి ఈ హోటల్ బావుంది. ఈ హోటల్‌లో పెట్టిన భోజనాలు బావున్నాయి. ఈ ఊరు బావుంది. నేనిక్కడుంటానంటే కుదురుతుందా? నీకోసమని అక్కడ నీ కుటుంబం ఉంది. నీ కుటుంబముంది. నీకంటూ ఓ ప్రత్యేకమైన ఊరుంది. అవన్నీ విడిచిపెట్టి ఆ ఊరి మీద ఎంత ప్రేమున్నా, ఆ హోటల్ మీద ప్రేమున్నా, నీ పని పూర్తి కాగానే నువ్వు వెళ్ళిపోతావా లేదా? మరి ఇంత తెలివితేటలున్న మనం, మరి ఈ శరీరం నేను కాదని, ఇందులో కొద్ది రోజులు రెంట్‌కుండడానికొచ్చానని, నా పని పూర్తి చేసుకొని నేను వెళ్ళిపోవాలని జెప్పేసి, ఈ శరీరం పడిపోయేలోపు నా పని నేను పూర్తి చేసుకోవాలి. ఏ పని? ఈ జీవుడికి కొంత ఏం కావాలి? అంటే కొంత ఏం కావాలి? పుణ్యం కావాలి. అంటే ఈ జీవుడిని ఉద్ధరించడానికి నువ్వేం చేయాలి? ప్రత్యేకంగా నువ్వు పుణ్యకార్యాలు చేయాలి. ఈ దేహంతో నువ్వు మంచి మంచి పనులు చేయాలి. పరులకి ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మంచి మాటల ద్వారా అవతలి వాళ్ళకి స్వాంతన కలిగించాలి. నీ మనస్సులో వేరొకరి గురించి చెడు ఆలోచన లేకుండా అందరికీ మంచి జరిగేలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్పదైన చిత్తం ఉండాలి. ఈ శరీరంతో నువ్వేదైనా పని చేస్తే 10 మంది యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడాలి. ఎంతసేపు నేను, నాది, నా వాళ్ళు అంటూ ఆశపాశముల చేత బంధింపబడి నీ కుటుంబం కోసమే నువ్వు ఈ శరీరాన్ని వాడుకున్నావనుకో వాడు అజ్ఞాని. నిజమైన జ్ఞానవంతుడెవరు? దైవ చింతన చేత జీవిస్తూ, దైవం చెప్పినటువంటి మార్గంలో తన లోపట ఉన్నటువంటి దేహ సంబంధమైన విషయాల మీద మమత్వం ఎవడైతే పోగొట్టుకుంటాడో, ఆ పోగొట్టుకున్నవాడు భగవంతుడికి దగ్గరవుతాడు. భగవంతుడికి చేరువయ్యేటటువంటి గొప్పదైన కార్యాలు చేస్తాడు. అలాంటి వాళ్ళందరినీ పరమాత్మ ఏమంటాడు? మహాత్ములు అంటారు. అందుకే కృష్ణ పరమాత్మ మనకి జ్ఞానం చెప్తున్నారు. మీ అందరికీ శత్రువు ఎవరు? కామము, కోరిక ఎందుకు కలిగింది? ఈ శరీరము నేననుకుంటారు. ఈ శరీరానికి సంబంధించిన విషయాలు నావి అనుకుంటారు కాబట్టి, నావి అన్నటువంటి విషయాల నుంచి మీరేం చేస్తారు? మరి ఇవి నేను కాదు, నేనిందులో ఉండడానికి కొద్ది రోజులు వచ్చాను అనే విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. అందుకే పరమాత్మ ప్రతి ఒక్కరికి జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ శత్రువులు కామమే, కోరికలే. ఇక ఆ మాట చెప్తూ మళ్ళీ చెప్తున్నారు. 3 విషయాల ద్వారా చెప్తున్నారు. 3 ఉపమానాల ద్వారా చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ. యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం అంటారు. ఇక్కడ పరమాత్మ 3 విషయాలు ఏం చెప్పారంటే, అగ్ని పొగ చేత కప్పబడుతుంది.
తర్వాత అద్దము మీద మురికి ఉంటే మన ప్రతిబింబం సరిగా కనిపించదండి. అప్పుడు మనం ఏం చేయాలి? అద్దం మీదున్న మురికి తొలగించాలి. నిప్పు బయటికి రావాలి, అగ్ని బయటికి రావాలి అంటే పొగనేం చేయాలి? పోగొట్టాలి. ఏదో ఒక చిన్న ఆహ్, ఒక ఏమంటారు? ఒక విసనకర్ర లాంటిది తీసుకొని ఏం చేయాలి? దాన్ని పొగనంతా కూడా అటు ఇటు అంటుంటే ఆ పొగంతా వెళ్ళిపోతుందండి. తర్వాత ఇక పిల్లవాడు మావి చేత కప్పబడి ఉంటాడు. ప్రతి ఒక్కరు మనందరం కూడా మావి చేత రక్షింపబడినటువంటి వాళ్ళమే. అంటే ఆ మావి వల్ల ఆ పిల్లవాడికి ఏదైనా ఇబ్బందుంటుందా? లోపట ఏ ఇబ్బంది ఉండదు. మావి పిల్లవాడిని రక్షణ చేస్తుంది. అదే విధంగా అద్దం మీద ఉన్నటువంటి మురికిని పోగొట్టారనుకోండి, మన ప్రతిబింబం స్పష్టంగా కనపడుతుంది. పొగను పోగొట్టామనుకోండి, పొగను తీసేస్తే అగ్ని ప్రకాశిస్తుంది. అదే విధంగా ఇక్కడ అంటే తేనేదావృతం అంటే ఏంటి? ఇక్కడ కోరికల చేత మీ యొక్క ఈశ్వరుడనేటటువంటి జ్ఞానాన్ని మీరు పోగొట్టుకున్నారు. నేను ఆత్మ అనేటటువంటి భావన ఎందుకు పోగొట్టుకున్నాం మనమంటే, ఈ దేహమే నేను, దేహ సంబంధమైన విషయాలే నేను అనేటటువంటి భావన చేత అంటే మనకేముంది? లోపట ఉన్న సచ్చిదానందమే నేను అనే జ్ఞానం పోగొట్టుకున్నాం. అందుకే కృష్ణ పరమాత్మ అండి జ్ఞానయోగంలో, జ్ఞాన షట్కంలో ఆయన చెప్పిన మాటేంటంటే, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరము ఈ శరీరాన్ని ఏమంటారు? శరీరం అంటే ఏముంది? దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కలగలిపితే ఇది క్షేత్రమైంది. మరి ఈ క్షేత్రం ఇది నేను అని ఎవరు తెలుసుకుంటున్నాడు? ఏతద్యో వేత్తి. ఎవరు తెలుసుకుంటున్నారో ఆ తెలుసుకుంటున్నటువంటి వాళ్ళు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు నేను వేరా అంటే క్షేత్రజ్ఞుడు నేను ఒకటే అంటున్నాడు పరమాత్మ. అంటే ఈ శరీరము నేను. ఇప్పుడు నా శరీరానికి ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, నా శరీరానికి ఇబ్బందయింది. ఆ మాట వదిలేసి మనమేమంటాం? నా కాలుకి ఇబ్బందయింది అంటాం. ఇక్కడ కూడా విడిచిపెడుతున్నాడు. నా కాలనే అంటున్నాం. అంటే నేను ధరించిన కాలు. మొత్తంగా చెప్తే ఇది నేను, నా పేరు అంటున్నాం. నా పేరు అంటే ఈ శరీరానికున్న పేరు. ఈ శరీరానికైనటువంటి గాయము నా నా కాలుకు జరిగినటువంటి ప్రమాదము. అంటే నాది అంటే ఈ వస్తువు నీదే కానీ నువ్వు కాదు. ఈ జ్ఞానం అంటే మన మాటలలోనే ఉంది కానీ నేను అనేటటువంటిది మనసుకు అజ్ఞానం అనేది పట్టుకుందనమాట. మన మాటలలో చెప్తాం. ఆ! నా పేరు, నా ఊరు, నా వాళ్ళు అంటున్నాం. అంటే ఈ శరీరంలో నువ్వు ఉంటున్నావన్నమాట. ఇప్పుడు మనం ఒక హోటల్‌లో ఒక 2 రోజులకి మనం అక్కడ ఉన్నామనుకోండి. నేనుండేటటువంటి రూము పలానా నంబరు అని చెప్పేసి అంటున్నాం. నేనుండే రూమ్ అంటున్నాం. ఇప్పుడు ఈ శరీరంలో కూడా మనమేంటి ఉంటున్నామండి. శరీరంలో షెల్టర్‌లు మనం ఉంటున్నాం. అంతేగాని ఈ శరీరం నువ్వు కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నేను ఎవరు ఈ శరీరాన్ని నేను అని తెలుసుకుంటున్నారో, అదే నువ్వు అంటున్నారు. ఈ శరీరము గురించి ఎవరు తెలుసుకుంటున్నారో, శరీరంలో ఉన్న వ్యక్తియే క్షేత్రజ్ఞుడు అని చెప్పారు. అంటే మనం కూడా కృష్ణ పరమాత్మ నాహం ప్రకాశక సర్వస్య యోగమాయ సమావృత. మీ అందరి మీద యోగమాయ ఉంది కాబట్టి నన్ను తెలుసుకోలేకపోతున్నా. ఈ శరీరంలో నేనున్నాను. ఎలా ఉన్నాను? జ్యోతి స్వరూపంగా ఉన్నామండి. అంగుష్టమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్టతి. అంగుష్టమంత బొటనవేలంత ఉన్నామట మనమందరం కూడా ఈ శరీరంలో. ఈ శరీరంలో మనము బొటనవేలు సైజులో ఉన్నాం గదా! మరి మనల్ని మనం చూసుకోవాలి గదా! ఇప్పుడు ఈ శరీరంలో బొటనవేలంత ఉన్నటువంటి మనం, మరి మన యొక్క స్వస్వరూపాన్ని మనం దర్శనం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? మన మీద ఉన్న యోగమాయని పక్కకు జరపాలి. మరి ఈ యోగమాయ గురించి కృష్ణ పరమాత్మ అంటారనమాట. 7వ అధ్యాయం 14వ శ్లోకం. నేనెప్పుడు చెప్తుంటాను. దైవీహేషా గుణమయీ మమ మాయా దురత్యయ. అంటే మీ అందరి మీద యోగమాయ ఉంది. ఆ మాయనేమంటారు? 3 గుణాలు. సత్వగుణం ఉన్నప్పుడేమో 10 మంది బావుండాలంటాం. రజోగుణం ఉన్నప్పుడేమో నేను నా కుటుంబం బావుండాలంటాం. తమో గుణం ఉన్నప్పుడేమో నేను మాత్రమే బాగుండాలంటాను. ఈ 3 గుణాలు ఎవరి సృష్టి చేశారు? నేనే సృష్టి చేశానంటాడు పరమాత్మ. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అంటాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడ చెప్తారంటే 9వ అధ్యాయం 10వ శ్లోకంలో అంటారనమాట. నేను అధ్యక్షుడుగా ఉన్నాను. అధ్యక్షుడుగా ఉండి నేనేం చేస్తానో తెలుసా? మరి సచరాచరం అంటే ఆహ్, కదలనటువంటివి, కదిలేటటువంటివి, స్థావరములు, జంగములు అన్నింటినీ కూడా
ప్రకృతి ద్వారా నేనే సృష్టి చేయిస్తూ ఉంటాను. నేను అధ్యక్షుడిగా కూర్చుంటాను. రాజుగారు సింహాసనంలో కూర్చొని పరిపాలకులందరి చేత పాలన చేయిస్తుంటారు మంత్రివర్గం చేత. అదే విధంగా ఈశ్వరుడు కూడా అధ్యక్షుడిగా కూర్చుంటే అమ్మవారు ఏం చేస్తుంది? ఈ లోకాలన్నింటిని కూడా సృష్టి చేస్తుంది. మరి మనమందరం కూడా ఏం చేయాలి? మనం చేసేటటువంటి కర్మలలో ఉన్న దోషాలు పోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకుంటాం? ఈ సకల సృష్టికి ఆధారం ఎవరు? ఆ పరమేశ్వరుడు. ఈ త్రిగుణాల మాయ ఎవరిది? ఆ పరమేశ్వరుడిది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ భగవంతుడిని స్తుతి చేయాలి. మామేవయే ప్రపద్యంతే. నన్ను స్తుతి చేయండని పరమాత్మయే చెప్తున్నాడండి. మనమేమి కొత్తగా కనుక్కోవట్లేదు. ఆయనే అంటున్నాడు, మీ మీద ఉన్న మాయ నుంచి బయటపడాలంటే నన్ను స్మరణ చేసుకోండి. అప్పుడు మీరు మాయామేతాం తరంతితే. ఈ మాయలో నుంచి బయటపడతారు. నన్ను తెలుసుకోనంత వరకు ఈ శరీరానికి సంబంధించిన విషయాలతోనే తాదాత్మ్యత పొందుతూ మీరు ఎంత ధర్మంగా దాన ధర్మాలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా అది మీకు ఉత్తమ లోకాలను ప్రసాదిస్తుందేమో కానీ మీరైతే మీకు దొరకను. పరమాత్మ అంటున్నారు, ఎందుకండి ఆత్మజ్ఞానము? బాగానే ఉన్నాం కదా! దానాలు చేస్తామండి, యజ్ఞయాగాదులు చేస్తాం, అన్నీ చేస్తాం. మరి ఇవన్నీ ఎవరి కోసం చేస్తారు? ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారండి. చాలా మంది మాట్లాడతారు, నా పిల్లల మీద నాకు అటాచ్‌మెంట్ ఉండదండి అంటారు. మరి నువ్వు సంపాదించే సంపాదన ఎవరి కోసం? పిల్లలకే. మరి వాళ్ళతో మంచి రిలేషన్ ఎందుకు మెయింటైన్ చేయలేరు అనంటే, సంపాదించేది వాళ్ళ కోసమే అయినప్పుడు ఇంకెందుకు మళ్ళీ ప్రత్యేకంగా అంటే అట్లా కాదు. పిల్లల మీద మీకున్నటువంటి ప్రేమ, అనురాగాన్ని ఆ పిల్లలకు తెలియచేసినప్పుడు, ఆ పిల్లలు కూడా మీ ప్రేమను వాళ్ళు అనుభూతి పొందినప్పుడు, మీ యొక్క ఐశ్వర్యానికి కూడా ఒక గొప్ప ఫలితం ఉంటుంది. ఆ ప్రేమ, అనురాగాలు ఇవ్వకుండా కేవలం నిస్సారంగా వాళ్ళకి సంపదలు ఇస్తే ఏముందండి? వాళ్ళందరు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? సంపాదనంతా కూడా పిల్లల కోసం అంటారు. పిల్లల్ని ఒక 7, 8 సంవత్సరాలు రాగానే హాస్టల్‌లో వేస్తారు. వాడి యొక్క అభివృద్ధి కోసమేనండి ఇన్ని కోటలు కడుతున్నాం అంటారు. ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాం అంటారు. వాడికి మీరు మీ ప్రేమను అందించింది లేదు. వాడి గుణాలలో ఉన్న లోపాలను దిద్దింది లేదు. ఏమీ చెయ్యకుండా ఏం జేస్తున్నారు? వాడికి కావలసిన సౌకర్యాలన్నీ ఇస్తున్నాం. దానికోసం మేమెంత కష్టపడుతున్నాం అంటారు. ఈశ్వరుడేమంటున్నారు? మీరందరూ కూడా అలాగే బతుకుతున్నారు. ఇప్పుడు పరమాత్మ మనకదే చెప్తున్నారు. ఈ శరీరంతో సంపాదించినటువంటి విషయాలే మీకు గొప్పగా కనపడుతున్నాయి కానీ, వీటన్నింటిని అందించేటటువంటి నన్ను తెలుసుకోవట్లేదు. నన్ను తెలుసుకోకుండా మీరు చేసే యజ్ఞయాగాదులు, క్రతువులు, పూజలు, పురస్కారాలు ఎవరి కోసమండి? ఈశ్వరుడు అంతటా ఉన్నాడని తెలుసుకోండి. అణువణువులో ఉన్నాడు. సమస్తమునందు ఉన్నాడనేటటువంటి జ్ఞానము లేకుండా మీరు చేసినటువంటి కర్మ మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే బంధంలో పడవేస్తుంది. ఇప్పుడు ఈ పిల్లవాడు మిమ్మల్ని సరిగా చూస్తాడా? హాస్టల్‌లో చిన్నప్పుడే వేశారు. వాడి గుణాలను మీరు దిద్దలేదు. ఏదో మమ్మీ, డ్యాడీ అనిపించుకుంటున్నారు. వాడికి కావాల్సిన విషయాలన్నీ అందిస్తున్నారు. కానీ వాడికి మీ ప్రేమను పొందటం కుదురుతుందా? వాడి ప్రేమను మీరు పొందటం కుదురుతుందా? ప్రతి ఒక్కరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక్కడ పిల్లలతో మనకున్న అటాచ్‌మెంట్ ఎలా ఉంటుందో, అదే విధంగా తల్లిదండ్రులతో గడిపిన పిల్లలు ఎలా ఉంటారో, తల్లిదండ్రులు హాస్టల్‌లో వేసిన పిల్లలకి, తల్లిదండ్రుల మధ్యలో ఉన్న అటాచ్‌మెంట్‌ని గమనిస్తే అర్థమవుతుంది. అదే విధంగా భగవంతుడు అంతటా ఉన్నాడని భగవదనుభూతి పొందుతూ చేసిన కర్మ సంతోషాన్నిస్తుంది. భగవంతుడు ఎక్కడో గుళ్ళో ఉన్నాడు, ఇవన్నీ నేనే చేస్తున్నానని కర్మ చేస్తున్న వాడికి కూడా మరి భగవదనుభూతి ఏముండదు. నేను బతుకుతున్నాను, నా బతుకు గొప్పది, నా బతుకులో కష్టాలున్నాయని బతుకుతాడు. భగవంతుణ్ణి చూస్తే అంతటా భగవంతుణ్ణి చూస్తున్నారు. ఒక పక్షికి భోజనం పెట్టేటప్పుడు ఈశ్వరుడే నాకు ఈ పక్షి రూపంలో కనపడుతున్నాడని భోజనం పెడితే నీకు భగవంతుడు కనపడతాడు. అణువణువునా భగవంతుడిని నువ్వు చూడాలి. లేవగానే సూర్యుడు కనపడుతున్నాడు. భగవంతుడు మనకెందుకు కనిపించట్లేదండి? సూర్య స్వరూపంగా ఆయన లోకాలన్నింటికి కూడా ప్రకాశాన్నిస్తున్నారు. అందుకే కంటికి కనిపించే ప్రత్యక్ష దైవంగా సూర్య స్వరూపాన్ని మనం ఆరాధిస్తామండి. ఆ ఆరాధన ఏమవుతుంది? మనమందరము కూడా ఆ భగవంతుడికి మనల్ని చేరువ చేస్తుంది. సూర్యుడు ఎలా అయితే మరి నిర్లిప్తంగా కర్మ చేస్తూ ఉంటాడు. అందరికీ కావలసినవన్నీ ఇస్తుంటాడు. కానీ ఆయన మాత్రం ఏ కర్మ చేత అంటకుండా ఉంటాడు. నచమాం తాని కర్మాని నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు అని 9వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్తారు కృష్ణ పరమాత్మ. నాకు ఏ కర్మలు అంటావు? సూర్యుడికి ఏమైనా కర్మలు అంటుతున్నాయా?
మంచివాడి మీద, చెడ్డవాడి మీద సమస్తము లోకమంతటా కూడా ఆయన యొక్క శక్తిని ప్రసరింపచేయడంలో ఏమాత్రమైన వ్యత్యాసం ఉందా? ఈశ్వరుడు చెప్పాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నాడు. అందరిలో నేను సమంగా ఉన్నానన్నాడు. మరి సూర్యుడు అందరికీ సమంగా ఇస్తున్నాడు కదండీ శక్తిని. పంచభూతాలు అందరికీ సమానంగా ఇస్తున్నాయి. వాటిని వినియోగించుకోవడంలో మన యొక్క లోపం ఉంది కానీ, మరి భగవంతుడి యొక్క సృష్టిలో ఏదైనా లోపం ఉందా? ఈశ్వరుడు సూర్యుడు పలానా వాడు దుర్మార్గమైన పనులు చేస్తున్నాడని అతని మీద ఎండ ఎక్కువగా ఇచ్చి, ఒకడు సన్మార్గంలో ఉన్నాడని ఎండ తక్కువగా ఇస్తాడా? అందరికీ కూడా ఏం చేస్తాడు? ఒకే స్వరూపంగా ఆయన శక్తిని అందిస్తాడు. ఒక ఆయన ఆ సూర్యశక్తిలో ఉన్నటువంటి తాపాన్ని చూసి సన్మార్గంలో ఉన్న వ్యక్తి, మరి భూమి మీద కొన్ని రకాల ప్రాణులు ఎండాకాలంలోనండి ఎందుకు అంత ఎండలు ఎక్కువగా ఉంటాయి. మనకు సూర్యుడి గురించి తెలియక ఏమంటామంటే, సూర్యుడేంటి ఇంత ఎండ ఇస్తున్నాడు, చచ్చిపోతున్నావురా బాబు అంటాం. కానీ ఆ సూర్యుడి యొక్క ఆ తాపము చేత కొన్ని ప్రాణులు అంటే ఈ భూమి మీద కొన్ని ప్రాణుల్ని ఏం చేస్తుంటాయంటే హరిస్తూ ఉంటాయి. అంటే కొన్ని విషపూరితమైనటువంటి ప్రాణులు, ప్రమాదకరమైన ప్రాణుల్ని హరింప చేయడానికి సూర్యుడు అంతటి తాపం ఇస్తాడు. ఆ తాపం సందర్భంలో కొన్ని ప్రాణులు భూమి మీద అవతరించకుండానే వెళ్ళిపోతాయన్నమాట. అంటే భగవంతుడి యొక్క జ్ఞానం తెలిస్తే ఎప్పుడు ఎవరిని తిట్టం. మనకు తెలియకుండానే సూర్యుడిని తిడతాం. సూర్యుడేంటండి ఇంత ఈ వేడికి చచ్చిపోతున్నామని చెప్పి సూర్యుడిని కూడా తిడతాం. వర్షం ఎక్కువగా వస్తే వర్షాన్ని తిడతాం. మనకి ఉన్నటువంటి ఒక భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యం ఏంటంటే వాక్ అండి. అందుకే మనం మొన్న చెప్పుకున్నాం. పై దవడ, కింది దవడ రెండింటిని కలిపేది ఏంటి అంటే నాలుక. ఈ నాలుక ఈ 3 కలిస్తే ఏమొస్తది? వాక్కు వస్తది. ఈ వాక్కును మనం ఏం చేస్తూ ఉన్నాం? దుర్వినియోగపరుస్తున్నాం. దేనికి? ఎవడికైనా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినటువంటి వాడు వయసులో ఉన్నాడట, చిన్న పిల్లలు ఉన్నారంట అంటే భగవంతుడికి దయ లేదంటాం. ముందు మనం వాడే పదం ఏంటి? భగవంతుడిని నింద చేయడం. మరి భగవంతుడికి దయ లేదా అండి? దయ లేకుండానే ఇంత సృష్టి చేస్తున్నాడా? భగవంతుడి గొప్పతనం తెలుసుకోకుండా ఏం చేస్తున్నాం? భగవంతుడి తీర్పుని నింద చేస్తున్నాం. వాడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడో బండి డ్రైవ్ చేయడంలో. మరి వాడు చేసే కర్మలలో ఎన్ని దోషాలున్నాయో. ఈ జన్మలో లేకపోవచ్చు పూర్వజన్మలో. మరి ఇది నిజమో కాదో నాకైతే తెలీదండి. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు, ఇది తప్పైతే నన్ను క్షమించాలి. నేను ఎక్కడో చూసిన విషయమే చెప్తున్నాను తప్ప. అంటే ఎక్కడో యూట్యూబ్‌లో వస్తే చూసాను. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడతారట. ఏమని అంటే, అయ్యా నాకెందుకు ఇంతగా బాణాలతో నన్నెందుకు ఇంత శిక్ష వేసి, ఇట్లా శరీరం నిండా కూడా బాణాలన్నీ ఉన్నాయి. నాకెందుకు ఇంత పెద్ద శిక్ష పడింది? నేనసలు నాకు తెలిసి 10 జన్మల వరకు కూడా నేను ఏ పాపం చేసి లేనండి. మరి అలాంటిది నాకెందుకు ఈ శరీరానికి ఇంత క్లేశం ఎందుకుంది అనంటే, అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారట. మరి వాళ్ళకెక్కడ దొరికిందో మరి అదొక చిన్న షార్ట్ చేశారండి. ఏమన్నారంటే, అంటే చేసినటువంటి కర్మయే నీకిలాంటి ఫలితం వస్తుంది గానీ, భగవంతుడు నీకేది కావాలని ఇవ్వడు అని చెప్పే ప్రయత్నంలోనే ఇక్కడ చెప్పారనుకుంటా. ఇక్కడ 10 జన్మల క్రితం నువ్వొకసారి గొప్ప సాధు పురుషుడివి, సత్పురుషుడివి. ఆనాడు కూడా, ఏనాడు కూడా నువ్వు పాపపు కర్మ చేసే ప్రవృత్తి ఉన్నవాడివి కాదు. నువ్వలా ఆ అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక విషంతో కూడినటువంటి ఒక కొండ చిలువ అలా వెళ్తూ ఉందండి. అలా వెళ్తూ ఉంటే దాని వలన మరి ఎన్నో రకాల ప్రాణులకు హాని జరుగుతుందని నువ్వేం చేశావు? ఆ పాముని చేతిలో పట్టుకొని ఆ పక్కనే ఉన్నటువంటి ఏదో ఒక పొదలోకి విసిరేసావు. నువ్వు వేసినటువంటి ఆ పొదలో చాలా ముళ్ళ కంపలున్నాయి. ఆ పాము ఏమైంది అనంటే ఆ ముళ్ళ పొదల్లో పడింది కాబట్టి ఆ పాము ఎంత బయట పడదామనుకుంటే అంతగా ఆ ముల్లుల చేత చాలా ఇబ్బంది పడుతుందనమాట. అప్పుడు ఆ పాము శాపం పెడుతుంది. నేను వేరొకరికి హాని చేయలేదు. హాని చెయ్యకపోయినా ఆ వ్యక్తి నన్నేం చేశాడు? ముళ్ళ పొదల్లోకి విసిరేశాడు. నాకొచ్చిన కష్టమే అతనికి రావాలి అని చెప్పేసి తను పడేటటువంటి వేదనతో మరి ఆ మాట మాట్లాడి దేహాన్ని విడిచిపెట్టింది. దానికి సంబంధించినటువంటి పాపమే నిన్ను ఈ రోజున ఇలా ఉంచింది కొద్ది రోజుల పాటు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారట. దాంతో పాటుగా వాళ్ళక్కడ ఏం చెప్పారు ఏం చెప్పారంటే,
ద్రౌపదీదేవికి వస్త్రాపహరణ సమయంలో మరి ఇది ధర్మంతో కూడిన చర్య కాదు, అధర్మం అని చెప్పేసి నువ్వు నిలబడి నువ్వు అక్కడ ఉన్న అధర్మాన్ని ఎదిరించనందుకు కూడా నీకు శిక్ష పడింది అని చెప్పేసి చెప్పారు. అంటే మనం చేసినటువంటి కర్మలే మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే మరి మనం అనుభవించేలాగా చేస్తుంటాయి. అంటే ఏ కర్మ జరిగినా కార్యకారణ కర్తృత్వే హేతు రుచ్యతే అంటాడు కృష్ణ పరమాత్మ. అంటే ఒక కార్యం జరిగింది అంటే కారణం ఖచ్చితంగా ఉంటుంది. నీకు తెలీదు. నీకు తెలియనంత మాత్రాన ఎవరికైనా ఏదైనా జరిగితే భగవంతుడికి దయ లేదు, ఎందుకండి? అతడు చేసిన కర్మలే కదా అతన్ని అంత దూరం తీసుకెళ్ళింది. నువ్వు భగవంతుడిని ఎందుకు నింద చేస్తావు? అందుకే అందుకే ఉపనిషత్తులలో ఏం చెప్పారు? జీవన విద్యలో నాలుకకు అంత ప్రియారిటీ ఇచ్చారు. నీ నాలుకను నువ్వు చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. తైత్రీయోపనిషత్తు చాలా గొప్పగా మన జీవన విధానంలో ఉన్నటువంటి ఏవైతే తప్పులు జరుగుతాయో వేటి ద్వారా ఆ తప్పులన్నింటినీ సరిదిద్దుకునే ప్రయత్నంగా మనకి ఆ ఉపనిషత్తు యందు చాలా చక్కగా వివరణ చేసి ఉన్నారు. దాన్ని మనం అధ్యయనం కూడా చేస్తున్నాం ప్రతిరోజు కూడా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం ఎవరిని నింద చేయొద్దు. ఫస్ట్ వాళ్ళకి ఏదైనా జరిగితే ముందు అందుకే మనకి పరమాత్మ చెప్పారు. ఆ ఏమంటారంటే మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. అంటే మీ ముఖం ప్రసన్నంగా ఉండాలంటే మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. మీ మనసులో మౌనం అనేది పెట్టండి. ఎవరికైనా ఏదైనా జరిగింది అంటే మనసులోకి వెంటనే ఒక సంకల్పం కలుగుతుంది. అయ్యో పాపం భగవంతుడికి దయ లేదు. ఎప్పుడు భగవంతుడిని ఎందుకు నింద చేస్తాం? సృష్టి చేసి ఆయన ఎందుకు తప్పు చేస్తాడండి? తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా ఇవ్వడంలో ఒకరోజు ఒక వస్తువు పిల్లలు అడిగి మారం చేసినా ఇవ్వరు. ఎందుకివ్వరు? ఆ వస్తువు ఆ పిల్లవాడికి ప్రమాదం అని తెలుసు కాబట్టి ఆ తల్లిదండ్రులు ఇవ్వరు. అంటే మనం చేస్తేనేమో కరెక్ట్. భగవంతుడు చేస్తే మాత్రం తప్ప. అంతేనండి. భగవంతుడి యొక్క ధర్మం తెలుసుకున్నప్పుడు నింద చేసే ప్రయత్నం చెయ్యం. అయ్యో! వాళ్ళకేదైనా జరిగిందనుకోండి. అయ్యో! అయ్యో! వాళ్ళకిలా జరిగిందా అని చెప్పేసి మీరు మాటని వేరొక విధంగా మార్చాలే తప్ప, ఈశ్వరుడికి దయ లేదు. చిన్న చిన్న పిల్లలున్నారంటే, నువ్వెలాంటి పాపం చేశావు? ఆ పాపాన్ని నీకు జెప్తే నువ్వంటావు, అయ్యో! వీడికి వేసిన శిక్ష చాలా తక్కువండి. నేనైతే పెద్ద శిక్ష వేద్దును అంటారు. అంటే నీకు తెలిస్తేనేమో నువ్వు పెద్ద శిక్ష వేస్తావు. నీకు తెలియనంత మాత్రాన ఈశ్వరుడు తప్పు చేసినట్టా? అందుకే ఈశ్వరుడి జ్ఞానం ఉంటే మన నోరు కంట్రోల్‌లో ఉంటుందని పరమాత్మ ఈశ్వరుడి యొక్క జ్ఞానం చెప్తున్నారు. అందుకే ఇక్కడ మనమందరము కూడా ఏం చేస్తున్నాం? మనల్ని మనం తెలుసుకోలేకపోవడానికి కారణం మరి ఈ త్రిగుణాలు. ఈ త్రిగుణాల మాయ చేత మనమందరం కోరికలు కోరుకుంటున్నాం. ఈ కోరికల నుండి మీరు బయటపడితే ఏమవుతుంది అనంటే భగవంతుణ్ణి చేరుకుంటారు. అందుకోసమని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఇంతకు ముందు శ్లోకంలో ఏమన్నారు? వైరినం అన్నాడు. అంటే కోరికలు, కామం అనేదేంటి? మిమ్మల్ని ప్రమాదంలో పడవేసేది గొప్పదైనది అని చెప్పారు కదండీ! చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే, ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. అంటే భగవంతుడు ఒక మాట చెప్తే దానికి ఇంకా ఇంకా ఉపమానాలు చెప్తానే ఉన్నారు. ఇంకా సలహాలు చెప్తానే ఉన్నారు. ఏమన్నారు? ఇంతకుముందు అద్దం మీదున్న మురికిని తుడిచేస్తే అద్దం ఎలా స్పష్టంగా కనపడుతుందో, అగ్ని కనపడకుండా ఉండడానికి పొగను మనం విసిరితే ఎలా అయితే పొగ బయటికి పోయి అగ్ని బయటికొస్తుందో, అదే విధంగా మావిలో ఉన్నటువంటి బిడ్డని బయటికి తీసుకొస్తారు. అప్పుడు మావి కూడా పోతుంది. అదే విధంగా మీరు ఈ దేహమే నేను అన్నప్పుడు అనేక కోరికలు చుట్టుముట్టుకుంటాయి. ఈ కోరికలు లేకుండా ఉండాలంటే మీరెవరో మీకు తెలియాలి. అజ్ఞానంలో నుంచి బయటపడండి, కోరికల నుంచి బయటపడతానంటున్నారు. అందుకే ఈ కామం గురించి పరమాత్మ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అంటే నిత్య వైరిన. నిత్యము అంటే అనుక్షణం అండి. రోజు కాదు. రో ప్రతిరోజు అనట్లేదు ఇక్కడ పరమాత్మ. అనుక్షణం నీకు వైరినే అది. నీ కళ్ళతో చూసే విషయాలలో భగవంతుడు చెప్పిన విధంగా చూస్తున్నారా? చెవి ద్వారా వినే విషయాలు ఈశ్వరుడు చెప్పిన మేరకు వింటున్నారా? నోటి ద్వారా మీరు మాట్లాడే మాటలలో ఈశ్వరుడి యొక్క జ్ఞానం మేరకు మాట్లాడుతున్నారా? ఇలా దేహ సంబంధమైనటువంటి ప్రతి విషయాలలో కూడా మనం ఏం చేయాలి? మనం కోరుకునే కోరికలు ఈశ్వరుడికి అంగీకారమేనా అనేటటువంటి జ్ఞానము గనక లేదనుకోండి, అంటే ప్రతి పనిలో విచారణ ఉండాలి. ఇప్పుడు పిల్లవాడికి ఎగ్జామ్ పేపర్ ఇచ్చి రాసేటప్పుడు మనం ఏం చెప్తాం తల్లిదండ్రులుగా? కాస్త చదువుకున్న తల్లిదండ్రులు ఏం చెప్తారు? ప్రతి ప్రశ్నను కూడా 1కి 2 సార్లు
నువ్వు చదవాలి నాన్న. చదివి ఇది కరెక్టా? కాదా? అని చెప్పేసి నువ్వు కరెక్షన్ అంటే మనసులోనే ఆలోచన చేసి తదనంతరం నువ్వు ఎగ్జామ్ పేపర్‌లో రాయి. కొట్టివేతలు ఉండకూడదని మనందరికీ మన తల్లిదండ్రులు, టీచర్లు జెప్పారు. తర్వాత మనం మన పిల్లలకి చెప్తున్నాం గదా! అంటే ఇక్కడ ఏం జరిగింది? కరెక్షన్ చేసుకోవడం పరీక్ష. ఎప్పుడు వాడికి పరీక్షలు పెట్టినప్పుడు వాడికి జాగ్రత్తలు చెప్తున్నాం. ఈశ్వరుడు మనకెప్పుడు పరీక్షలు పెడతాడండి? అనుక్షణం పరీక్షే అంటాడు. అందుకే గదా! మనకి ఇంతకుముందు 3వ అధ్యాయంలోనే ఇక్కడెక్కడ చెప్పారు? యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః. అతంద్రితః అంటే ప్రతి క్షణం జాగరూకతతో ఉండాలి. ఈ భూమి మీద నువ్వు ఒక 12 సంవత్సరాలు అంటే భూమి మీద పుట్టిన తర్వాత ఒక 12 సంవత్సరాల నుంచి భగవంతుడట మనం మాట్లాడిన ప్రతి మాటకి, మనం చేసిన ప్రతి కర్మకి చిత్రంగా ఉండి గుప్తంగా మనం చేసిన కర్మలన్నింటికి పాపపుణ్యాలు రాస్తూ ఉంటాడనమాట. అంటే పిల్లవాడికి 12 సంవత్సరాలు వచ్చేలోపు వాడి యొక్క ప్రవర్తనను మనం ఏం చేయాలి? చక్కగా దిద్దాలి. చెప్పాలి 12 సంవత్సరాలు వస్తుంటే నాయనా ఇప్పటి నుంచి భగవంతుడు మాట్లాడిన ప్రతి మాటకి, నువ్వు చేసే ప్రతి పనికి కూడా మరి ఈశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు? పాపపుణ్యాలు రాస్తూ ఉంటాడు. అందుకే పెద్దవాళ్ళు ఓ మాట చెప్తారు. మొక్కై వంగని మ్రానై వంగునా అంటారు. మొక్కగా ఉన్నప్పుడే నువ్వు దాన్ని సరిచేయాలి. మనము ఒక చెట్టుని వేసాము. అది గింజ విత్తనాన్ని వేసినప్పుడు మొలకెత్తుతుందండి. ఆ మొలకెత్తిన దాన్ని మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా అది వంగిపోకుండా దానికి ఒక చిన్న పుల్లను కట్టి, ఆధారం పెట్టి, అది చక్కగా పెరిగేలాగా మనం చేస్తే పెద్దయిన తర్వాత కూడా చక్కగా పెరుగుతుంది. చిన్నప్పుడు గనక అశ్రద్ధ చేశామనుకోండి, ఆ అశ్రద్ధ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ చెట్టుని మనం ఎంత సరిచేసే ప్రయత్నం చేసినా అది వంకరగానే ఉంటుంది. అంటే మొక్కగా ఉన్నప్పుడు సరిచేయాలి. అదే విధంగా 12 సంవత్సరాల లోపే తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలకి ఏది మంచి, ఏది చెడు, భగవంతుడి మీద భక్తిని పెంచటం. చాలా మంది ఏం చేస్తారంటే, ఆ పిల్లలు ఇంట్లో నిద్రపోతారులే అని చెప్పి పెద్దవాళ్ళకి అప్పజెప్పి భార్యాభర్తలు దేవాలయాలకెళ్తారు. మరి మీరు దేవాలయాలకు మీ పిల్లల్ని తీసుకెళ్తే భగవంతుడి మీద భక్తి, ఆ భక్తి చేత మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? దేవాలయంలో తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనని పిల్లలు గమనించాలి. పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకెళ్ళకపోతే పిల్లలెలా నేర్చుకుంటారండి? మరి 12 సంవత్సరాలు నిండగానే ఆ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తారు, హాస్టల్‌లో పెడతారు. వాడికి భగవంతుడి మీద భక్తి ఏది? మీరు గదా చిన్నప్పటి నుంచి కూడా కష్టమైన ఆ పిల్లవాడిని దేవాలయానికి తీసుకువెళ్ళి నమస్కారాలు చేయించి, పూజలు, వ్రతాలలో వాళ్ళను కూడా వాళ్ళకి చేతనైన పనులన్నీ చేయిస్తుంటే కదా! భగవంతుడి వల్ల మనకన్నీ వస్తున్నాయనేటటువంటి జ్ఞానం కలిగి వాడికో కష్టమొస్తే లోపడున్న ఈశ్వరుడి మీద ఆధారపడతాడు. ఆధారపడటం మనమే కదా నేర్పించాల్సింది. అయ్యో! మా పిల్లవాడు దేవాలయానికి ఇప్పుడెందుకండి వాడు రాడండి అనేవాళ్ళు చాలా మందుంటారు. ఎందుకు హాయిగా ఈ పిల్లలుంటే అటు ఎళ్తుంటారు, ఇటు ఎళ్తుంటారు. ఎందుకు ఆ పిల్లలు హాయిగా దేవాలయంలో పూజ చేసుకోనివ్వరు? ప్రశాంతంగా ఉండదంటే, అందుకోసం కాదు నిన్ను దేవాలయానికి రమ్మన్నది పరమాత్మ. నీ పిల్లలకి కూడా నువ్వేం చేయాలి? ఆ భగవంతుడి మీద భక్తిని నేర్పించాలి. నీ నువ్వే కాదు ఉద్ధరించబడేది. నీ ద్వారా నీ పిల్లలు కూడా ఉద్ధరింపబడాలి. ఏది మంచి, ఏది చెడు. ఆహ్, పిల్లవాడికి ఒక కష్టమొస్తే, ఈరోజు నేను సాయంత్రం దేవాలయానికి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణలు చేసొస్తాను. నాకివాళున్న కష్టం పోవాలి అంటే అని, వాడికో ధైర్యాన్ని మీరిచ్చిందేది? మీరివ్వాలి కదా! ఆ ధైర్యం ఇస్తే కదా! లేకపోతే వాడికి కష్టమొస్తే ఏం జేస్తాడు? ఇవాళ మనం జూస్తాం చిన్న పిల్లలు 8, 9 చదివే పిల్లలు కూడా చిన్న కష్టమొస్తే సూసైడ్ జేసుకున్నారని జెప్పేసి వింటుంటాం. ఎందుకొచ్చిందంత కష్టం? తనను కాపాడేటటువంటి భగవంతుడు ఉన్నాడనే ధైర్యం మీరివ్వలేదు. మీరు ఇచ్చి ఉంటే ఆ పిల్లవాడు ఎందుకు ఆ చిన్న పరిస్థితికి ఎందుకు వాడంతగా సతమతమైపోయి ఒక పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంటాడు? తీసుకున్నాడు అంటే మీరు భగవంతుడి మీద మీరు గురి నేర్పలేదు అనటానికి చిహ్నం అన్నమాట. ఇక్కడ అందుకే పరమాత్మ ఏమంటున్నారు? ప్రతి విషయంలో కూడా భగవంతుడి యొక్క రక్షణ నీకుంటుందనే జ్ఞానం ప్రతి పిల్లవాడికి నేర్పించాలి. వాడు 12 సంవత్సరాలొచ్చేసరికి వాడికి జాగ్రత్త పెరగాలి. 12 లోపే నువ్వేం చేయాలి? ప్రతి విషయంలో కూడా మంచి మంచి కథలు రామాయణం, భాగవతం, మహాభారతానికి సంబంధించినటువంటి ఎన్నో పుస్తకాలు తెప్పించుకొని, ఆ కథలన్నీ ఆ పిల్లలకు చెప్పి, మరి శివాజీ చెప్పారు గదా! మా అమ్మగారు చెప్పినటువంటి కథలే నేనింత వీరుడిగా మారటానికి మూలమని. గొప్పవాళ్ళు ఎంతో మంది జెప్పారు. తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలే పిల్లలకు
గొప్పదైనటువంటి పూలబాట అవుతుంది. అందుకే 12 సంవత్సరాల వరకు పరమాత్మ వాళ్ళు మాట్లాడిన మాటలలో ఉన్న దోషాలు పరిగణలోకి తీసుకోరు. వాళ్ళు చేసినటువంటి ఏదైనా తెలియక చేసిన తప్పుల్ని కూడా భగవంతుడు తీసుకోడనమాట. 12 సంవత్సరాల వరకు పిల్లవాడిని దిద్దవలసిన పూర్ణమైన బాధ్యత తల్లిదండ్రుల మీదుంది. తల్లిదండ్రులు వాళ్ళనేం చేయాలి? ఖచ్చితంగా మరి పిల్లల యొక్క సంరక్షణలో వాళ్లకు విద్యాబుద్ధులు, నైతిక విలువలు నేర్పడంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పరమాత్మ చూడండి ఎలా అంటున్నారు, నిత్య వైరిన అంటే అనుక్షణము నువ్వు ఈ రణరంగంలో తిరుగుతుంటావు. కర్మణ్య తంద్రిత అన్నాడు. అంటే నువ్వు చాలా జాగరూకతగా ఉండాలి. నీ మాట, నీ ప్రవర్తన, నీ ఆలోచన ప్రతి క్షణము కూడా నీ యొక్క పరిధి దాటిపోకూడదు. ఈశ్వరుడు ఏమంటున్నారు, అందరిలో నేనున్నాను, వేరొకరిని నింద చేస్తున్నావంటే పరమాత్మనే నింద చేశావు. పరమాత్మను నింద చేస్తే నీకు పడే శిక్ష గొప్పగా ఉంటుంది. అది తెలియనప్పుడు నేను ఫలానా రాము అనేటటువంటి వ్యక్తి రూపంలో ఉన్న వ్యక్తిని తిట్టాడంటే ఆ రాము అనే పేరు కూడా నాది. ఆ శరీరం కూడా పంచభూతాలతో కూడి తయారు చేసింది నేనే. అందుకే చెప్పాడు కదా, మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం అన్నాడు. నేనే కదా అధ్యక్షుడిగా ఉండి ఈ శరీరాలన్నీ తయారు చేయించింది. మరన్నీ చేయించినప్పుడు ఈ ప్రకృతి నా నుంచి విడిపడినామే కదా. నాలో సగభాగం ఈ మూల ప్రకృతి, పరమేశ్వరుడిలో సగభాగం అండి పార్వతీదేవి. ఆ అమ్మే ప్రకృతి స్వరూపంగా ఉండి ఏం చేస్తుంది, ఈ లోకాలన్నింటినీ సృష్టి చేస్తుంది. ఇంకా భగవంతుడి గురించి వచ్చింది కాబట్టండి చెప్పుకున్నాం అనుకుంటా, మళ్ళీ చెప్తాను. ఈ జగత్తంతా కూడా అంటే మన కంటికి కనపడుతున్న జగత్తంతా కూడా ఒక ఆవగింజ అయితే, అంటే పరమేశ్వరుడు ఒక శరీరం సాకార రూపంలో తీసుకున్నాడండి. తీసుకున్నప్పుడు ఆయన మొత్తం సృష్టి చేశాడా అంటే ఆవగింజ, చిన్న ఆవగింజ తెలుసు కదా, ఆవగింజలో 3 భాగాలు వదిలేశాడట. త్రిపాదస్య అమృతాం దివి అంటే 3 భాగాలు వదిలేశాడట సృష్టి చేయకుండా. ఈ ఆవగింజలో పావలా సృష్టి చేద్దాం అనుకున్నాడు ఆయన సాకార రూపం అండి. ఇక్కడ ఈ మాట, ఇదే మాటను ఎక్కడ చెప్పాడంటే కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో 42వ శ్లోకంలో అంటారు, అథవా బహునైతేన కిమ్యాతేన తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అంటాడు. అంటే ఈ జగత్తులో ఉన్న విశేషాలన్నీ అడుగుతున్నావు అర్జున, ఇవన్నీ ఈ జగత్తంతా కూడా నాలో ఉన్న ఒకానొక్క అంశమే అంటాడు. అలా అన్న తదనంతరం సంజయుడు చూసిన మాట చెప్తాడు, దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుద్దిత యదిబా సదృశిస్తా స్యాద్భాసస్తస్య మహాత్మనః. అంటే నేను 1000 సూర్యుల వెలుగు, 1000 అంటే అనంతం అండి, ఇన్నుంటాయని చెప్పలేరు. ఇక్కడ 1000 అంటే మళ్ళీ కౌంట్ చేసి 1000 అనకూడదు. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు అంటే సహస్రం అంటే 1000 అంటే అనంతమైనటువంటి అన్నమాట. అనంతము. ఇప్పుడు మనం 1, 2 నెంబర్లు రాసేసి ఇన్ఫినిటీ అనంతం అని పెట్టేస్తాం. అదేవిధంగా సహస్రం అంటే కూడా కోటి. కోటి సూర్యుల యొక్క వెలుగుని నేను చూశాను అన్నాడు. ఇదంతా కూడా ఏంటి, ఆవగింజలో ఆయన పావలా వంతు చేసిన సృష్టి అండి ఇదంతా. ఇదంతా కూడా ఆ పావలానే. ఇంకా 3 భాగాలు చేయలేదట. అంటే ఆ పరమాత్మ ఆ 3 భాగాలలో ఆ ఒక్క భాగంలో ఎంత జరుగుతుందో చూడండి. మరి ఇంత జరుగుతుంటే ఇందులోనే మళ్ళీ సృష్టి చేశాడా అంటే ఆవగింజలో ఉన్న పావలా, ఆ పావలాలో ఇప్పుడు మనందరికీ తెలుసు ద్వీపకల్పము అంటారు మన భూమిని. చుట్టూ కూడా సముద్రాలే ఉన్నాయి, మధ్యలో మాత్రమే భూమి ఉంది. అంటే మళ్ళీ ఇక్కడ కూడా 3 భాగాలు నీళ్లకు వదిలేశాడు, ఒక్క భాగమే భూమి ఉంది. ఈ జగత్తులో ఉన్నటువంటి లోకాలు, పైనున్న లోకాలు, కిందున్న లోకాలు, మధ్యలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న సమస్త దేశాలు, ఇన్ని దేశాలన్నీ కూడా ఏమైతున్నాయి, ఇదంతా ఈశ్వరుడి యొక్క సృష్టి. మరి ఈ జగత్తంతా ఎవరిదండి, ఇదంతా పరిపూర్ణమే కదా. మరి భగవద్గీతలో ఏం చెప్పలేదు ఈశ్వరుడు? భగవద్గీతలో చెప్పని విషయాలు ఇంకెవరో ఏదో కనుక్కున్నారని ఎలా చెప్తారు? ఆయన ఏమంటున్నాడు, ఆవగింజంత సృష్టి జరిగింది, ఇంకా ఎంత విశాలమైన ప్రపంచం ఉంది. ఇవాళ మన కంటికి కనపడుతున్నది చాలా ఎంత అల్పమండి. ఆవగింజే చిన్నది అంటే ఆ చిన్న దాంట్లో మనం ఎంత చిన్నగా ఉన్నాం. భగవద్గీత అన్నీ చెప్పిందండి. సమస్త ఉపనిషత్తుల యొక్క సారమంతా రంగరించి పోసింది అంటే భగవద్గీతలో. భగవద్గీతని అర్థం చేసుకోవడం రాకపోతే వాళ్ళ కర్మ, అంతేగాని భగవద్గీతలో ఈ విషయాలు చెప్పలేదు, ఇంతకంటే గొప్పదైన విషయం బయట ఉంది అంటే
గీతను మించినటువంటి గొప్పదైనటువంటి శాస్త్రం ప్రపంచంలోనే లేదు. ఎవరు చెప్పలేదు కూడా. వీళ్ళెవరో కొత్తగా చెప్పారు అని చెప్పేసి అనుకోవడం ఎప్పుడు కూడా శాస్త్రం అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు చేసేటటువంటి వాచా వేదాంతమే తప్ప, మరి నిజమైనటువంటి తర్కానికి కుదిరేటటువంటి మాటలు మాట్లాడాలి. గీతలో లేనిది ఏది ఎక్కడా చెప్పలేదు. గీతను చదవటం, అందులో ఉన్న విషయాల లోతు అర్థం చేసుకోవడం రాక ఎవరో ఏమంటారు, ఇక్కడ సృష్టి ఆవల పరిపూర్ణం ఉందండి, పరిపూర్ణం లోపట సృష్టి జగత్తు జరుగుతుంది అన్నారు. మరి పరిపూర్ణమంత ఉన్నదంతా పరిపూర్ణమే. ఆ పరిపూర్ణంలో ఉన్న ఆవగింజయే సృష్టి. ఆవగింజలో కూడా 3 భాగాలు చేయలేదండి. చేసిందంతా కూడా మళ్ళీ ఒక్కటే. అందులో కూడా పరమాత్మ ఏమన్నాడు, ఒకానొక్క అంశ అన్నాడండి పరమాత్మ. అంటే ఎవరైతే ఆ శ్రీ విష్ణు స్వరూపంగా చెప్తారో, సర్వత్రా వ్యాపకుడైనటువంటి విష్ణు స్వరూపంగా చెప్పినప్పుడు ఆయన ఏంటి, ఈ సమస్తాన్ని సృష్టి చేశాడు. ఆ సృష్టిలో మీ కంటికి కనపడుతున్న జగత్తు నా ఒక్క అంశనే. మరి ఇలాంటివి నేను కోటాను కోట్లు చేయగలను. ఎందులో? త్రిపాదస్యమృతాం దివి, అంటే తన యొక్క ఏంటి, తన లోపట ఒక్క భాగంలోనే చేస్తాడు ఇదంతా కూడా. మరి ఇంతుందండి భగవంతుడు చెప్పినటువంటి తత్వం. అందుకే పరమాత్మ ఏమంటున్నాడు, నిత్య వైరినా అను నిత్యము కూడా మీకు శత్రువే. ఏంటిది? కోరికలు కోరుకోవడం. ఈ జగత్తులో మనమెంత, మన జీవితాలెంత? అసలు మనము ఆవగింజలో మనం ఎంత ఉంటామండి? అసలు ఇంత ఉంటామని అనటానికి అసలు ఊహకు అందుతుందా? ఊహకందనటువంటి గొప్పదైనటువంటి సృష్టి చేశాడు. కానీ నువ్వు అంతటి గొప్పదైన స్థితిని అంటే పరమాత్మతో సమానమైన స్థితి పొందాలంటే పరమాత్మ గురించి మొత్తం విషయాలు తెలుసుకోండి. ప్రతిదీ తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకొని ధ్యానమునందు నువ్వేం చేయాలి? అణువణువున ఏం చేయాలి? లోపట ఉన్నటువంటి ఆంతరమునందు ఉన్నటువంటి భగవద్ అనుభూతి పొందాలి. దాని గురించి మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. ధ్యానంలో మరి ఉపనిషత్తుల యందు చెప్పబడిన విషయాలు ఈశ్వరుడు ఎలా చెప్పారు? ఈ శరీరంతో నువ్వు పొందవలసిన అనుభూతి యందు ఏ విధమైనటువంటి స్థితి కలగాలో దాని గురించి, ధ్యానం గురించి మళ్ళీ తైత్రీయోపనిషత్తు యందు ప్రత్యేకంగా చెప్పారనమాట. ఏషో అంతర్హృదయాకాశ అని చెప్పేసి ప్రారంభం చేస్తాడు. అంటే లోపట ఉన్నటువంటి ఆ హృదయ స్వరూపంలో పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు, ఆయన ఎలా మనం వెతికి పట్టుకోవాలి, దానికి సంబంధించిన విషయాలున్నాయి. ఇంకా ఈ శ్లోకంలో ఆయన సముద్రంతో అగ్నితో పోలుస్తాడనమాట. మన యొక్క కోరికల గురించి ఆయన పోల్చిన తీరు ఎలా ఉంది, వాటి గురించిన విషయాలు ఈ శ్లోకం వివరణ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం. మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం స్వస్తి.